ఇవ్వనా సార్? అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు స్పీచ్ మ్యారథాన్. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ఎంటైర్ టీమ్. సో ఇంపాక్ట్ ఆరో టీమ్, యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రెజెంటేషన్. హలో ఆల్. ఇంపాక్ట్ ఫౌండర్ గంపా నాగేశ్వర గారికి, రీజనల్ ప్రెసిడెంట్ కదం కృష్ణమూర్తి గారికి, మరియు ఇంపాక్ట్ టీటీడబ్ల్యూఎస్ 205 బ్యాచ్ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కలపాల గారికి అండ్ కో ఇన్ఛార్జ్ దాత్రి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. సో మై డియర్ ఫ్రెండ్స్, నా పేరు అవినాష్. సో మై మెంటర్ అక్షర గారు. మై టీమ్ నేమ్ ఈస్ ఇంపాక్ట్ ఆరో టీమ్. సో మై టీమ్ మెంబర్స్ నేమ్స్ విఘ్నేశ్వరరావు గారు అండ్ రాజీ గారు. సో ఇవాళ మన టాపిక్ ఏంటంటే, హౌ టు యూజ్ సోషల్ మీడియా టు లెర్న్ న్యూ థింగ్స్. అసలు మనం ఈ సోషల్ మీడియాని కొత్త విషయాలు నేర్చుకోవడానికి మనం ఎలా ఉపయోగించుకోవాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు అందరికీ తెలుసు మనం సోషల్ మీడియాలో మనం ఏం చేస్తున్నాము. సో డైలీ మనం రీల్స్ చూస్తూ టైం వేస్ట్ చేస్తూ ఉంటాం, అవి మనకు అక్కర్లా అసలు. కానీ కొన్ని స్కిల్స్ నేర్చుకోవచ్చు, కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. కానీ మనం దాన్నంతా వదిలేసి మనం చాలా అక్కర్లేనివన్నీ మనం మైండ్లోకి వేస్తున్నాం. సో అసలు దీన్ని ఎలా ఉపయోగించాలి ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఇవాళ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. కొంచెం దీనికి ఇంటరాక్టివ్గా ఉండాలి, మీరందరూ నాకు కొంచెం ఇంటరాక్టివ్గా ఉండాలి, అన్మ్యూట్ చేసుకొని. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అసలు డైలీ ఎంతసేపు చూస్తున్నారు మొబైల్? యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఏదైనా 30 minutes. 30 minutes. సార్ మణికంఠ గారు, మీరు? సార్ స్టార్ట్ చేస్తే ఇక అంత ఉండదు సార్, దానికి అంత ఉండదు. సో అదొక్కసారి ఆ స్టాటిస్టిక్స్ మీ మొబైల్లోనే చూద్దామా, అసలు మీరు ఎంతసేపు చూస్తున్నారో? ఎలా తెలుస్తుంది సార్? అట్లా కూడా చూడొచ్చా? చెప్తాను. అందరూ ఒక్కసారి ఫోన్ తీసుకొని ఒక్కసారి సెట్టింగ్స్ లోకి వెళ్ళండి అందరూ. ఓకే. ఐఫోన్ అయినా ఆండ్రాయిడ్ అయినా ఏదైనా ఉంటుంది ఇందులో. ఆ సెట్టింగ్స్ లో మీకు డిజిటల్ వెల్ బీయింగ్ అండ్ పేరెంటల్ కంట్రోల్స్ అని ఉంటుంది. అలా కిందకి స్క్రోల్ చేస్తే డిజిటల్ వెల్ బీయింగ్ అండ్ పేరెంటల్ కంట్రోల్స్ అని ఉంటుంది. ఉంది సార్, అది ట్యాప్ చేయండి, మన హిస్టరీ మొత్తం బయటపడిద్ది. మరి ఈ రోజు తెలుస్తుంది, మరి నిన్నటివి అలా ఎలా తెలుస్తాయి అంటే ఇదేంటంటే ఈ రోజు తెలుస్తుంది. మీరు ఇంకేంటి, ఏ రోజుకి ఆ రోజు నైట్ కూడా ట్రాక్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఇప్పుడు మార్నింగ్ 10 అయింది కాబట్టి మీరు వాళ్ళు ఎక్కువ చూసి ఉండరు ఫోన్, మనకి ఈవెంట్ మూలంగా. అదే మీరు నైట్ పడుకునే ముందు ఇది కనుక ట్రాక్ చేసుకుంటే మీకు అసలు మీరు ఎంత యూజ్ చేస్తున్నారో మీకు ఒక ఐడియా వస్తుంది. నేను ఇది యూజ్ చేస్తా, డైలీ యూజ్ చేస్తా ఇది. అంటే మనం యూట్యూబ్ అది చూడకపోయినా మామూలు ఫోన్ చూసినా యాడ్ అవుతుందా? మొత్తం అన్ని, మీరు వాట్సాప్ ఎన్నిసార్లు ఓపెన్ చేశారో, మీరు ఎన్నిసార్లు ఫోన్ అన్లాక్ చేశారో, మీకు ఇవాళ ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చినాయి మొత్తం చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ దీన్ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు యూట్యూబ్ సపోజ్ రోజుకి 3 గంటలు 4 గంటలు చూస్తున్నారు అనుకోండి, దాన్ని కూడా తగ్గించవచ్చు. సో మీరు అదే ఆ గ్రాఫ్ కింద మీకు కింద యాప్ లిమిట్ అని ఉంటుంది చూడండి, యాప్ లిమిట్. ఆ యాప్ లిమిట్ లోకి వెళ్ళిన తర్వాత ఏదో ఒక యాప్ మీదకి వెళ్ళండి. సపోజ్ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్, ఆ యాప్ మీదకి వెళ్ళండి. దాని మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ సెట్ టైం లిమిట్ అని ఉంటది, కనిపిస్తుందా మేడం? యా, ఆ సెట్ టైం లిమిట్. మీరు సపోజ్ ఇవాళ యూట్యూబ్ మీరు 1 గంటే చూడాలనుకుంటున్నారు, ఆ గంట టైం సెట్ చేసుకుంటే ఒక 24 hours లో ఆ 1 hour తర్వాత మీకు యూట్యూబ్ బ్లాక్ అయిపోతుంది, అసలు ఓపెన్ అవ్వదు మీకు. సో దీన్ని ఉపయోగించుకొని మనం స్క్రీన్ టైం అనేది తగ్గించుకోవచ్చు. ఇది మళ్ళీ మొన్నటి వరకు మళ్ళీ ఓపెన్ అవుదా? మళ్ళీ ఆ తర్వాత 24 hours, మళ్ళీ మిడ్ నైట్ 12 తర్వాత ఓపెన్ అవుతుంది మళ్ళీ, అసలు ఓపెన్ అవ్వదు. ఇక్కడ సెట్ టైం తర్వాత స్క్రీన్ టైము, నోటిఫికేషన్స్ రిసీవ్డ్, టైమ్స్ ఓపెన్ అని 3 వచ్చాయి. యాప్ లిమిట్ లోకి వెళ్ళిన తర్వాత అది ఉంటది. మీరు ఏ యాప్ కింద మీరు టైం లిమిట్ పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, మనకి నైట్ పూట పడుకున్న తర్వాత బెడ్ మీదకి వెళ్ళిన తర్వాత ఫోన్ చూడటం బాగా అలవాటు మనకి, అవునా కదా?
అవును. అది కూడా Yes, ఇప్పుడు మీరు బ్యాక్ వచ్చిన తర్వాత ఆ గ్రాఫ్ కింద మీకు బెడ్ టైం మోడ్ అని ఉంటుంది. బెడ్ టైం మోడ్ అవును సార్. అది ఉంది. మీరు ఆఫ్టర్ 10 o'clock మీరు అది ఆఫ్ పెట్టుకుంటే ఆఫ్టర్ 10 o'clock మీకు మీ ఫోన్ అనేది బ్లాక్ అండ్ వైట్ లోకి మారిపోతుంది. అండ్ నెక్స్ట్ మీకు ఎవరు ఫోన్ చేసినా సైలెంట్ లోకి వెళ్ళిపోతుంది. మీకు అసలు మీకు డిస్టర్బెన్స్ ఉండదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే ఇది కొంచెం టఫే, కానీ మనం దీన్ని అలవాటు చేసుకుంటే కనుక చాలా చాలా మీకు ప్రొడక్టివ్గా ఉంటుంది మీ డే మొత్తం. ఓకే, ఇది ఇది చేసుకోండి ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి ఇది. ఓకే, సో అసలు సోషల్ మీడియా అంటే ఏంటి? వాట్ ఈస్ మెన్ బై సోషల్ మీడియా? సోషల్కి సంబంధించి. సోషల్కి సంబంధించి వెరీ గుడ్. మేడం రమణి గారు. ప్రెసెంట్ వచ్చిన ఏదైనా ఈ రోజు జరిగిన సిచ్యువేషన్ వెంటనే అందరికి స్ప్రెడ్ చేయడం ఇన్ఫర్మేషన్. స్ప్రెడ్ చేయడాన్ని సోషల్ మీడియా అంటారు. సూపర్. సో యాక్చువల్ సోషల్ మీడియా మీనింగ్ ఏంటంటే మనకి ఇవన్నీ మనకు సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్, లింక్డ్ఇన్, ఇవన్నీ సోషల్ మీడియా. వీటిని సోషల్ మీడియా అంటారు. ఓకే, ఇవన్నీ ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అని. మనం ఈ సోషల్ మీడియాని ఎంటర్టైన్మెంట్కి వాడుతున్నామా, స్కిల్స్ ఉపయోగించుకోవడానికి వాడుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి సార్. డైలీ మనం స్కిల్స్ నేర్చుకుంటున్నామా, ఆర్ సాంగ్స్ చూస్తూ ఏదో ఒకటి మనం టైం వేస్ట్ చేస్తున్నామా? సార్ 80% ఎంటర్టైన్మెంట్, టైం వేస్ట్ చేయడానికి ఒక 20% 80% కాదు సార్, మనం కరెక్ట్ 50-50. గమనిస్తే 100% దాని మీదే ఉంటాం. ఎందుకు సార్? ఇంపాక్ట్ లో So- జాయిన్ అయిన తర్వాత ఒక 20% ఇంపాక్ట్ కోసం వాడుతున్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం సోషల్ మీడియా వాడటం తప్పు కాదు, కానీ దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారో మనం చూసుకోవాలి. అది చాలా మంది అన్ఇన్స్టాల్ చేసేస్తున్నా అంటున్నారు. అక్కర్లా, దాన్ని ఎలా వాడుకోవాలో మనం తెలుసుకోవాలి. సో అది వాళ్ళు నేర్చుకుందాం మనం. సో ఇవాళ ఈ సోషల్ మీడియా అనేది చాలా మెయిన్, మనకి చాలా నేర్చుకోవచ్చు. ఓకే, సో అసలు ఈ సోషల్ మీడియా నుంచి ఏ స్కిల్స్ నేర్చుకోవచ్చు మనం? ఫర్ ఎగ్జాంపుల్, రమణి గారికి కుకింగ్ ఇష్టం, కుకింగ్ వీడియోస్ చూసి నేర్చుకోవచ్చు. పర్సనాలిటీ డెవలప్మెంట్, మనకి ఏదైనా మారాలనుకుంటే ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ వీడియోస్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. వీడియో ఎడిటింగ్ నేర్చుకోవచ్చు, గ్రాఫిక్ డిజైన్, ఇలా చాలా ఉంటాయి. మీకు సపోజ్ ఒక హాబీ ఇంట్రెస్ట్ ఉంది, ఆ హాబీని మీరు ఇంకా డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారు. ఓకే, దాన్ని కూడా మనం ఇన్వాల్వ్ చేసుకోవచ్చు, మనం డెవలప్ చేసుకోవచ్చు మనం. కానీ మనం చేస్తున్నాం అది నథింగ్ చేయట్లా. వినడం వరకు చేస్తున్నాం కానీ ఇంప్లిమెంట్ చేయట్లా. యా, ఎగ్జాక్ట్లీ. సో మనకి యాజ్ పర్ ద 2024 స్టాటిస్టిక్స్ ప్రకారం 4.89 బిలియన్ పీపుల్ వరల్డ్ వైడ్ గా మన సోషల్ మీడియా ద్వారా చాలా స్కిల్స్ నేర్చుకుంటున్నారు. 1 బిలియన్ అంటే ఎంత ఫ్రెండ్స్? 1 బిలియన్ 100 lakhs. మిలియన్ అంటే ఎగ్జాక్ట్లీ 100 బిలియన్ అంటే 100 మిలియన్స్, 100 into 10 lakhs. crores. ఎగ్జాక్ట్లీ 1 బిలియన్ అంటే 100 కోట్లు. సింపుల్ వర్డ్, 100 కోట్లు అంటే 4.9 బిలియన్స్ మంది వాడుతున్నారు. సో యాజ్ పర్ ద ప్యూ రీసెర్చ్ సెంటర్ ఏంటంటే వాషింగ్టన్ డీసీలో చాలా ఫేమస్ రీసెర్చ్ సెంటర్. వాళ్ళేం చెప్తున్నారంటే మన అడల్ట్స్ 59% ఈ సోషల్ మీడియా ద్వారా ప్రొఫెషనల్ స్కిల్స్ నేర్చుకుంటున్నారు, వాళ్ళ హాబీస్ డెవలప్ చేసుకుంటున్నారు. మరి మనం ఈ 59% లో మనం ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ఒకసారి. సో అసలు ఈ పొటెన్షియల్ని మనం వాడుకుందాం. అసలు ఎంత టైం వేస్ట్ చేస్తున్నామో మనకి ఈ సోషల్ మీడియా ద్వారా మనకి ఆ టైం అనేది అలా వెళ్ళిపోతుంది, రీల్స్ అలా వెళ్తుంటే. ఓకే, సో అసలు దీని నుంచి ఎలా నేర్చుకోవాలి మనం? ఈ సోషల్ మీడియా మనం దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా చెయ్యాలి, ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం ఒకసారి. ఓకేనా? అర్థమవుతుందా ఫ్రెండ్స్? అంత క్లియర్ గానే ఉందా? క్లియర్ గా ఉంది సార్. Yes, Yeah. sir. అసలు మనం ఇందాక అనుకున్నాం ఈ సోషల్ మీడియా అంటే మనకి మెయిన్ గా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఇలా లింక్డ్ఇన్, ట్విట్టర్, ఇవన్నీ అనుకున్నాం. వీటిలో మనకి చాలా గ్రూప్స్ ఉంటాయి. ఏదైనా గ్రూప్స్ ఉంటాయి, కమ్యూనిటీస్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మణికంఠ గారికి సింగింగ్ ఇష్టం, ఆ స్కిల్ ఇష్టం మణికంఠ గారికి. వాళ్ళు ఆ స్కిల్ కి సంబంధించిన గ్రూప్స్ చాలా ఉన్నాయి. మనం సెర్చ్ చేసుకోవాలి, కానీ కొంచెం ఓపిక్గా సెర్చ్ చేసుకొని వాటిలో జాయిన్ అయితే మన స్కిల్స్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. చాలా కొత్త విషయాలు తెలుస్తుంటే తర్వాత మీకు తెలిసిన విషయాలు కూడా మీరు షేర్ చేసుకోవచ్చు.
బట్ మనం ఫేస్బుక్ అనేది జస్ట్ ఫర్ రీల్స్ పర్పస్ మనం చూస్తున్నాం. చెప్పినప్పుడు యూట్యూబ్ లో కూడా చాలా గ్రూప్స్ ఉన్నాయి, చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మనకి ఇవన్నీ వాడుతున్నారు. వెబినార్స్ కండక్ట్ చేస్తున్నారు, బూట్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నారు. కానీ ఇవన్నీ ఏంటంటే మనం ఉపయోగించుకోవాలి. కానీ ఈ వెబినార్స్, బూట్ క్యాంప్స్ మాత్రం కొన్ని పెయిడ్ ఉంటాయి, కొన్ని ఫ్రీ ఉంటాయి. సో సోషల్ మీడియాని కరెక్ట్ వేలో ఉపయోగించుకుందాం. అసలు దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా వాడుకోవాలి ఏంటి అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం. అమ్మకి మీటింగ్ సార్ స్క్రీన్ హలో సార్ స్క్రీన్ అసలు స్టక్ అయిపోయింది. మాదండి. ఓకేనా? ప్రవీణ్, యా ప్రవీణ్ గారు హలో. విఘ్నేశ్వర్ గారు చెప్పండి. ఆ, ఇప్పుడు అవినాష్ గారు మనకి సోషల్ మీడియాకు ఇంపార్టెన్స్, మన స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి ఇవన్నీ మనం విన్నాం కదండి. హలో. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, వినిపిస్తుంది. ఆ, వినిపిస్తుంది సార్. ఇప్పుడు మనం ఏం చేయాలండి? మన స్కిల్స్ అన్ని నేర్చుకున్నాం కదా, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇంప్లిమెంట్ సార్. ముందు మనం మన లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ ఉందిగా మేడం, ఓకే, ఫస్ట్ వేసుకోవాలి. వేసుకోండి. మనం సోషల్ మీడియాని మనం ఎవరెవరు మామూలుగా మనం 4.89 బిలియన్స్ వాడుతున్నారు కదా. ఎవరెవరు ఏ ప్లాట్ఫామ్స్ ద్వారా వాడుతున్నారంటే మన ఎగ్జాంపుల్స్ గా చూస్తే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్, యూట్యూబ్, ఇలా చాలా ప్లాట్ఫామ్స్ ద్వారా మనం నేర్చుకుంటున్నాం అనమాట. దీని ద్వారా మనకేమవుతుంది? మన నాలెడ్జ్, సోషల్ మీడియాని యూజ్ చేసుకొని మన నాలెడ్జ్ని, మన స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటాం అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చి మనం సెకండ్ క్లాస్లో విన్నాం, అన్లాక్ లెర్నింగ్ విత్ సోషల్ మీడియా. మనం కొత్తవి గ్రహించాలంటే పాతవి తీసేయాలి కదా. అలాగే మనం కొత్తవి ఎలా అడాప్ట్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఎడ్యుకేషనల్ అకౌంట్స్ లో మనం జాయిన్ అవటం ద్వారా మనకి ఐడియాస్ డే బై డే ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి అనమాట. అలాగే మన గ్రూప్స్ లో జాయిన్ అయినా వాళ్ళతో డిస్కషన్స్ ఇలా చేయటం మూలా కూడా మనం మన స్కిల్స్ ని డెవలప్ చేసుకోవాలి. మన స్కిల్స్ ని డెవలప్ చేసుకుంటున్నాం కరెక్టే, అవి మనకి ఎలా ఉపయోగపడతాయి అంటే మనం ఓన్ గా క్రియేట్ చేస్తాం పోస్టులు. అలాగే మనం ఏదైతే నేర్చుకున్నామో ఇతరులకు కూడా మనం తెలియజేయడానికి కూడా మనకి అవకాశం ఉంటుంది అనమాట త్రూ సోషల్ మీడియా ద్వారా. ఇంకా ఏం నేర్చుకుంటామంటే మనకంటే పెద్దవాళ్ళు హై లెవెల్స్, నెక్స్ట్ స్క్రీన్ ద్వారా మనం చూద్దాం. హై స్క్రీన్ అంటే ఇప్పుడు మనకన్నా పెద్ద పెద్ద నిష్ణాతులు ఉంటారు కదండి, మనకన్నా నాలెడ్జ్, మన ఇన్స్పైరింగ్ చేసే వాళ్ళ ద్వారా కూడా వాళ్ళు చేసే వీడియోస్, వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ద్వారా కూడా మన స్కిల్స్ ని డెవలప్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత నెక్స్ట్ స్లైడ్ లో మనం ఏం చూద్దామంటే అసలు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ సోషల్ మీడియా ఎవరైనా చెప్పగలరా? అసలు మన సోషల్ మీడియా ద్వారా మనం మంచి జ్ఞానాన్ని పొందుతాం. అది దేని ద్వారా, ఎలా, ఎవరైనా చెప్పగలుగుతారండి? ఇంటర్నెట్ సార్. ఎస్ సార్, అది ఇప్పుడు యూట్యూబ్ అవన్నీ ఉన్నాయి కదా, అంటే ప్రజెంట్ ట్రెండింగ్ చేస్తుంది. ప్రజెంట్ ఈ రోజుల్లో ఎట్లా ఉందంటే న్యూస్ ఛానల్స్ కంటే యూట్యూబ్ ఛానల్స్ ముందు అన్ని న్యూస్ చూపించేస్తున్నాయి. తర్వాత మనం ఒక అవును. గ్రంథాలయం లాగా వాడచ్చు. అదివరకు రోజుల్లో ఏవైతే ఉన్నాయో పాత కూడా ఇప్పుడు మనం చూసుకోవచ్చు. అమ్మో, నేను కంటిన్యూ చేస్తున్నా. ఓకే అండి, మన మణికంఠ గారికి ఒకసారి క్లాస్ నేను పట్టాలి. కూడా మనం చెప్పచ్చా? చెప్పారు, చెప్పండి మేడం. ఏం లేదండి, పెద్ద రియల్ లైఫ్ లో ఉన్నదాన్ని రీల్ లైఫ్ లో చాలా షార్ట్ అండ్ స్వీట్ గా చూపిస్తున్నారు సోషల్ మీడియా ద్వారా. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. బిగ్ స్క్రీన్ ని స్మాల్ స్క్రీన్ లో చూపిస్తున్నారు. ఓకే ఓకే, బాగా చెప్పారు మేడం.
అదే ఇదంతా మనకి ఎలా అవైలబుల్ అవుతుందంటే, మనం ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే మన కంటెంట్ అనేది ఫ్రీగా లభిస్తుంది. అది మనం గ్రహించాలి. అవునా కాదా? ఎస్ సార్ ఎస్ రైట్. ఎస్ దాని ఉదాహరణ మనకి పేజెడ్ అయితే మనం అన్ని మనం స్కిల్స్ నేర్చుకోలేం కదా. అదండి మనకి ప్రొఫెషనల్ లైఫ్ లో కానీ వాళ్ళు ప్రొఫెషనల్ గా అవటాకైనా సరే మనకి ఈ సోషల్ ప్లాట్ఫామ్ చాలా ఉపయోగపడుతుంది. ఈ సోషల్ ప్లాట్ఫామ్ లోనే కొంతమంది ట్యూటోరియల్ వీడియోస్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కోర్సెస్ క్రియేట్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. జూమ్ వెబినార్స్ ద్వారా కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మన స్కిల్స్ ని డెవలప్ చేయడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం కదా, అసలు ఈ మధ్య డిఫరెన్సెస్ ఏంటి, అసలు ట్యూటోరియల్ వీడియోస్ అంటే ఏంటి, కోర్సెస్ అంటే ఏంటి, జూమ్ వెబినార్స్ అంటే ఏంటో ఇప్పుడు విపులంగా చూద్దాం. ట్యూటోరియల్ వీడియోస్ మనకి మనం ఏదైతే తెలుసుకోవాలి అని అనుకుంటున్నామో అది మనకి ప్రాక్టికల్ గా వీడియోస్ రూపంలో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. ఎగ్జాంపుల్, మనం ఏదైనా బిర్యానీ తయారు చేయాలి, దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎంత క్వాంటిటీ, ఇవన్నీ ప్రాక్టికల్ గా మనకి నేర్పిస్తారన్నమాట. దాని ద్వారా మనం స్కిల్స్ డెవలప్ చేసుకుంటాకి మనం ట్యూటోరియల్ వీడియోస్ అనేది మనకు బాగా యూస్ఫుల్ గా ఉంటాయి. ఇక నెక్స్ట్ కోర్సెస్ ఒక సిస్టమాటిక్ వేలో కోర్సెస్ రూపొందించి వాటిలో మెయిన్ పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ ప్లస్ కంటెంట్ చాలా ఒక క్లియర్ కట్ గా మనకి అర్థమయ్యే భాషలో మనకి కోర్సెస్ ద్వారా మనం నేర్చుకుని స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటా కూడా మనకి బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇంకా వెబినార్స్ గురించి ఇప్పుడు మనం తీసుకునేది కూడా వెబినారే. ఎందుకంటే మనకి ఇన్ఫర్మేషన్ ఎవరైతే వాళ్ళు ఇస్తున్నారో వాళ్ళు లైవ్ లో మనకి కాంటాక్ట్ లో ఉంటారు. దాని ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ ఆన్లైన్ లో అనమాట అసలు క్విక్ గా మనం తీసుకుంటా కూడా అవకాశం ఉంటది. మనం ఇప్పుడు టీటీటీ ట్రైనింగ్స్ కానీ ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా వెబినార్స్, మనకు ఈ వెబినార్ మనకి అలా సోషల్ మీడియా ఉపయోగపడేది అనమాట. ఇంకా నెక్స్ట్ చూస్తే యూట్యూబ్ అనేది ఒక వీడియో ప్లాట్ఫామ్. మీకు అందరు తెలిసిందే, మనం ఇప్పుడు వీడియోస్ నుంచి స్కిల్స్ మనం వీడియోస్ అన్ని యూట్యూబ్ ద్వారా నేర్చుకుంటున్నాం. అయితే మనం యూట్యూబ్ ఎందుకు వాడుతున్నాము, ఎలా వాడుతున్నాం అనేది మనం ఆలోచించాలి. మన అవినాష్ గారు ఆల్రెడీ చెప్పారు కదండి, ఒక యూట్యూబ్ కి లేదా ఏదైనా సోషల్ ప్లాట్ఫామ్ కి ఒక టైం బౌండరింగ్స్ పెట్టుకొని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ని గెయిన్ చేయడానికి మనకి యూట్యూబ్ బాగా ఉపయోగపడుద్ది. ఇక నెక్స్ట్ వచ్చి లింక్డ్ఇన్. మనం ఉన్న స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళాలంటే బాగా ఉపయోగపడే సోషల్ మీడియా యాప్ ఏదైనా ఉంటే లింక్డ్ఇన్ అనమాట. ఎందుకంటే ప్రొఫెషనల్స్ ఈ లింక్డ్ఇన్ లో ఉంటారు. అంటే కంపెనీ సిఇఓస్ కానీ మేనేజర్స్ కానీ హై లెవెల్. మనం ఇక్కడ నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేయాలి. వాళ్ళు ఒక యాటిట్యూడ్ చేయించి వాళ్ళ అలవాట్లు ఏంటి, వాళ్ళు ఎలా ఇన్ఫర్మేషన్ మనకి అన్ని లింక్డ్ఇన్ లో మనం తీసుకోవచ్చు అనమాట. హై ప్రొఫెషనల్ గా మనం ఏదైనా విషయం తెలుసుకోవాలి అంటే మనకి లింక్డ్ఇన్ బాగా ఉపయోగపడింది. తర్వాత మనకి ఇన్స్టాగ్రామ్ అంటే ఒక 5 నిమిషాల్లో ఒక వీడియో గురించి ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా మనకి 30 సెకండ్స్ 40 సెకండ్స్ లోనే ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనకి క్విక్ గా మనం తెలుసుకోవాలంటే ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా మనం తెలుసుకుంటాకి బాగా అవకాశం ఉందండి. ఇక మనకి ఫేస్బుక్ గురించి మనం చెప్పేదేం కాదు, మీకు అందరికీ తెలిసిందే. దీని ద్వారా మనం విధి కమ్యూనిటీస్ లో జాయిన్ అవటం ద్వారా మనకి పరిచయాలు పెరుగుతాయి. మనకి ఇన్ఫర్మేషన్ స్కిల్స్ కూడా మనకి ఏది కావాలన్నా కానీ మనం జాయిన్ అయ్యి ఫేస్బుక్ లో జాయిన్ అవటం ద్వారా మనకి అన్ని ఇన్ఫర్మేషన్ అనేది మనం తీసుకోవచ్చండి. సార్ విఘ్నేశ్వర గారు, ఫేస్బుక్ అంటే గుర్తుకొచ్చింది. ఫేస్బుక్ అంటే మొహం పుస్తకం తెలుగులో. మొహం పుస్తకం అంటారా? అంతే సార్. సరే, ఇప్పుడు మనకి ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామే కదా, మనకి ఏ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలన్నా కానీ ఇది ఒక కంటెంట్ ఓరియంటెడ్ గా మనకి బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట.
తర్వాత ఏదైనా కంటెంట్ మనం ఒక చిన్నదవనండి పెద్దదవనండి మన కంటెంట్ అనేది తీసుకోవాలి అంటే ఇంకా ఇంకా డీప్ గా కొరా కానీ రెడిట్ కానీ ఈ ప్లాట్ఫామ్స్ మనకి బాగా ఉపయోగపడతాయండి. మణికంఠ గారు అవును సార్, కరెక్ట్. ఓకేనండి. మరి ఈ సోషల్ మీడియా గురించి మనం ఎంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం కదా, దీనికి సంబంధించిన టిప్స్ కూడా మరి తీసుకుంటాక మీరు రెడీగా ఉన్నారా? ఎస్ సార్, మీ అందరూ రెడీ. రెడీగా మరి బటన్ చూపించండి. ఎస్ సార్. సార్ ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. మేడం. సరే. సార్ టిప్స్ గురించి మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు విఘ్నేశ్వరరావు గారు. టిప్స్ తెలుసుకునే ముందు మనకి సోషల్ మీడియా మనకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఇస్తుంది తెలుసుకుందామండి. సో మనము సోషల్ మీడియాని ఒక పర్పస్ఫుల్ వేలో యూజ్ చేస్తున్నామా లేదంటే ఎంటర్టైన్మెంట్ కి యూజ్ చేస్తున్నామా అని ఒక యాక్టివిటీ చేయించారు అవినాష్ గారు మీతో. ఈ యాక్టివిటీ ఎలా ఉందండి? బాగుంది మ్యామ్. సో మనము పర్పస్ఫుల్ వేలో సోషల్ మీడియాని యూజ్ చేసుకుంటే ఇప్పుడు ఇంపాక్ట్ లో ఉన్న సక్సెస్ పీపుల్ లాగా మనం కూడా ఒక సక్సెస్ పీపుల్ అవుతాం. అవునా? లేదు, ఎంటర్టైన్మెంట్ కోసం యూజ్ చేస్తే జీవితాంతం ఎంటర్టైన్మెంట్ గా ఉండాల్సి వస్తుంది. అంటే ఒకళ్ళు చేసే కంటెంట్ ని మనం చూస్తాం యాజ్ ఏ ఆడియన్స్ లానే ఉండిపోతాం. సక్సెస్ఫుల్ పీపుల్ అయితే అవ్వలేము. అవునంటారా? ఎస్ సార్. సో మనకి పర్పస్ఫుల్ వేలో సోషల్ మీడియాని యూజ్ చేసుకుంటే వెల్త్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేవి చాలా వస్తుంది మనకి. సో మనం వెల్త్ ని క్రియేట్ చేసుకోవచ్చు. మన ఇప్పుడు వెల్త్ కి సంబంధించి సోషల్ మీడియా మనకి చాలా టిప్స్ ప్రొవైడ్ చేస్తుంది. అవన్నీ గ్యాదర్ చేసుకొని పర్పస్ఫుల్ వేలో మనకంటూ వెనక 10 మంది ఉండి పుష్ చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా సరిపోతుంది మనం ఎదగడానికి. ఇప్పుడు సోషల్ మీడియా త్రూనే కదా మనం అందరం మీట్ అయ్యాము. అవును మ్యామ్. అవునండి. సో ఇలా మనం పర్పస్ఫుల్ వేలో సోషల్ మీడియాని యూజ్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనము సోషల్ మీడియాని ఇప్పుడు నాకు ఒక కోర్స్ కావాలి, నేను ఒక కోర్స్ లో ఇంట్రెస్టెడ్ ఉన్నాను. అది కుకింగ్ కానివ్వండి, డిజిటల్ మార్కెటింగ్ కానివ్వండి, ఏదైనా ఒక కోర్స్ లో నాకు ఇంట్రెస్ట్ ఉంది. బట్ నాకు స్కిల్ లేదు. ఇంట్రెస్ట్ అయితే ఉంది, స్కిల్ లేదు. స్కిల్ ని ఎట్లా గెయిన్ చేసుకోవాలి? సో మనకి పూర్వం ఎలా ఉండేది, ఒక టీచర్ దగ్గరికి వెళ్ళో లేదంటే ఏదైనా ఇన్స్టిట్యూట్ కి వెళ్ళో నేర్చుకునే వాళ్ళం. అవసరం లేదు, సోషల్ మీడియా మనకి అన్ని స్కిల్స్ నేర్పిస్తుంది. సో మన ఆ స్కిల్ ని సోషల్ మీడియా యూజ్ చేసి ఎలా నేర్చుకోవాలి, అందులో ఏమేమి ప్లాట్ఫామ్స్ ఉంటాయి, స్కిల్ ఎలా నేర్చుకోవడానికి అసలు బేసిక్ ఏంటి, ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, అవన్నీ మనం నేర్చుకుందాం ఇప్పుడు. సో నేను మీకు కొన్ని టిప్స్ చెప్తాను. ఆ టిప్స్ మీరు మంచిగా గుర్తుపెట్టుకోండి. లాస్ట్ లో ఒక 5 టిప్స్ చెప్తాను. 6వ టిప్ ఒకటి చెప్తాను. అది చాలా ఇంపార్టెంట్. అది మాత్రం పక్కా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే అది గుర్తుపెట్టుకున్నట్టే. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ టిప్ వచ్చేసి మనము ముందు ఒక డెసిషన్ తీసుకోవాలి. మనకి ఇంట్రెస్టెడ్ ఉన్న స్కిల్ ఏది? మనం ఇందులో కొంతమందికి స్కిల్స్ ఉన్నా కూడా అది ఆ స్కిల్ వాళ్ళకు ఉందని వాళ్ళకి తెలియదు. ముందు దాన్ని ఫైండ్ అవుట్ చేయగలగాలి. మనం దేని మీద ఇంట్రెస్ట్ ఉన్నామో అది క్లారిటీ ఉంటే మనకి ఆ స్కిల్ నేర్చుకోవడానికి ఒక రూట్ పడినట్టే. లేదు, మనకి 4-5 రకాల స్కిల్స్ గురించి మనకి తెలిసింది, ఈ దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేము. అన్ని కలిపి నేర్చుకుంటే మొత్తం ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అన్నట్టు ఉంటది. అవునంటారా? సో ముందు మనకున్న స్కిల్ ఏంటనేది మనం ఐడెంటిఫై చేసుకొని దాని మీద కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకోవాలి. ఇది బేసిక్ టిప్. ఎందుకంటే మన మన లైఫ్ కి ఒక రూట్ మ్యాప్ వేసుకున్నప్పుడే, ఫస్ట్ స్టెప్ వేసినప్పుడే దానికి సక్సెస్ అనే పాత్ సరిగ్గా పడుతుంది. అదే ఫెయిల్యూర్ అయితే సక్సెస్ ఎక్కడికి వెళ్తుంది, మనకి చూపించదు కదా. సో ఫస్ట్ మనము కరెక్ట్ పాత్ లో వెళ్ళాలి. ఓకేనా? సో ఇప్పుడు మనకి డిజిటల్ మార్కెటింగ్ కానీ, ఫినాన్స్ కానీ, పైథాన్ కానీ, కోడింగ్ కానీ, సాఫ్ట్వేర్ స్కిల్స్ ఎన్నో ఉన్నాయి. మనకు స్కిల్ మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసుకొని ఆ పాత్ క్రియేట్ చేసుకోగలగాలి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ టిప్ ఏంటంటే, మనము క్లారిటీ వచ్చిన తర్వాత ఆ స్కిల్ ని నేర్చుకోవడానికి మనకి ట్యుటోరియల్స్ ఉంటాయి, కోర్సెస్ ఉంటాయి, వెబినార్స్ ఉంటాయి, చేసుకోగలగాలి.
ట్యుటోరియల్స్ అనుకోండి, మనము ఒక ఛానల్ ని ఫాలో అవుతాము. ఆ తర్వాత మనకి ఛానల్ ఫాలో అయినప్పుడు కింద వేరే ఛానల్స్ కూడా వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఒక్క ఛానల్ మీదే ఫోకస్ చేసి మనం ఆ కోర్స్ ని కంప్లీట్ గా నేర్చుకోగలిగితే అందులో ఎక్స్పర్ట్ అవుతాం. అలా చేయాలంటే మనము ఒకసారి అందరూ యూట్యూబ్ లో, ఇప్పుడు నాకు ఒక బిర్యానీ చేయడం నాకు రాదు. సో అప్పుడు నేను వెళ్తాను, బిర్యానీ అని టైప్ చేస్తాను యూట్యూబ్ లో, బిర్యానీకి సంబంధించిన వంటలన్నీ వస్తాయి. అలా కాకుండా పర్ఫెక్ట్ గా బిర్యానీ చేయాలంటే ఒక హైలైట్ వీడియో ఒకటి ఉంటది. ఆ హైలైట్ వీడియోని మనము గ్రాప్ చేయాలి అంటే యూట్యూబ్ లోకి వెళ్ళి ఫస్ట్ హ్యాష్ ట్యాగ్, ఈ రెడ్ కలర్ లో కనిపిస్తుంది కదా, హ్యాష్ ట్యాగ్ అంటారు దాన్ని. ఆ హ్యాష్ ట్యాగ్ పెట్టిన తర్వాత బిర్యానీ అని టైప్ చేయాలి. అప్పుడు యూట్యూబ్ మొత్తం, ఆ యూట్యూబ్ హిస్టరీ మొత్తం హైలైట్ బిర్యానీ వీడియో అదే మనకి చూపిస్తుంది. ఆ హ్యాష్ ట్యాగ్ లేకుండా పెట్టి, ఆ కీవర్డ్ లేకుండా మనం పెట్టామనుకోండి, ఎంత వస్తాయి, అసలైంది మనకి రాదు. అంటే క్వాలిటీ కంటెంట్ రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. నండి, హలో సార్, అందరూ ఎస్ మ్యామ్, mute లో ఉన్నారా? చెప్పండి మేడం, అర్థమవుతుంది మేడం. హ్యాష్ ట్యాగ్ అర్థమవుతుంది. తర్వాత ఫాలో అవుతున్నాం మేడం, ఆ, ఫాలో అవుతున్నాం. మీరు కొంచెం ఇంటరాక్ట్ అయ్యి నాకు రిప్లై ఇస్తూ ఉంటే నాకు కూడా బూస్టప్ లా ఉంటుంది కదా. మీరు మీరు బిర్యానీ అన్నాక కనెక్ట్ అవ్వకుండా మేడం ఎట్లా ఉంటుంది? మ్యూజిక్ అన్నాం అనుకోండి, హ్యాష్ ట్యాగ్ ఇచ్చి మ్యూజిక్ అంటే అన్ని మ్యూజిక్స్ వస్తాయి కదా. హ్యాష్ ట్యాగ్ ఇచ్చి మ్యూజిక్ అంటే అన్ని మ్యూజిక్స్ వస్తాయి. ఆ. పర్టికులర్ దాని గురించి సెర్చ్ చేయాల్సి వచ్చినప్పుడు నేను చెప్తుంది మీకు ఓకే, ఇప్పుడు పర్టికులర్ గా ఉమ్, మనము ఫాస్ట్ బీట్ అన్నాం అనుకోండి, అప్పుడు ఫాస్ట్ బీట్ వే వస్తాయా? అవును, ఫాస్ట్ బీట్ లో హైలైట్ లో ఉన్నది ఏదో అదే వస్తుంది. హైలైట్ లో. ఓకే మ్యామ్. హ్యాష్ ట్యాగ్ పెట్టామంటే అర్థం హైలైట్ కోసం చూస్తున్నాం మనం, పర్ఫెక్ట్ కోసం చూస్తున్నాం మనం. అవును ఓకేనా? మేడం, పర్ఫెక్ట్ అంటే అందరూ ఇచ్చిన వ్యూస్ పెట్టి అది పర్ఫెక్ట్ చేసుకొని ఇస్తుందా? ఎక్కువ వ్యూస్, ఎక్కువ లైక్స్, ఎక్కువ మందికి రీచ్ ఉంటది కదా, ఆ వీడియో మనకి రికమెండ్ చేస్తుంది యూట్యూబ్. మేడం ఓకేనా? ఫాస్ట్ బీట్ కి హ్యాష్ ట్యాగ్ డించిక్ డించిక్ డీజే. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, నెక్స్ట్ చూద్దాం మనము. సో కీవర్డ్ వల్ల అది మనకి బెనిఫిట్ ఉంటది. నెక్స్ట్ వచ్చేసి మనం ఒక కోర్స్ నేర్చుకోవాలంటే రోజు మొత్తం కూర్చోవలసిన అవసరం లేదు. ఒకేసారి మనము దాని మీద కూర్చొని నేర్చుకోలేము, మన బ్రెయిన్ కూడా తీసుకోలేదు. సో మనము ఒక కేటగిరీ పెట్టుకొని దానికి ఒక టైం బౌండ్ పెట్టుకోవాలి. ఆ టైం డైలీ 1 or 2 hours మనము అప్లై చేసుకొని నోట్ చేసుకోవాలి. ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నోట్ చేసుకోగలిగితేనే మనకి గుర్తుంటది. ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి రాయడం అలవాటు చేశారు కదా టీచర్స్. మనం ఎంత చదివినా సరే ఒకసారి మన చేతితో రాసామనుకోండి, మనకి చిన్నప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు రివిజన్ చేసుకుంటాం కదా, ఇట్లా పేజెస్ అన్ని తిప్పుతూ ఉంటాము. అలా చూడగానే మనం ఏం పర్టికులర్ గా పేజ్ ని పర్టికులర్ గా చదవాల్సిన అవసరం లేదు. ఆ పేజ్ చూస్తేనే మనం రాసినంత మనకి ఐడియా వస్తుంది. అలాగా నోట్ చేసుకుంటే మనం చదువుకున్న స్కిల్ ఎంతవరకు నేర్చుకున్నాం ఏంటి అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది. ఒక్కొక్కసారి ఫుల్ వీడియో చూడలేము, అలాంటి పేజ్ చూస్తున్నాం అనుకోండి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది కదా, Yes. నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ టిప్ వచ్చేసి కోర్సెస్ నేర్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా ఉండాలి. ఒక కోర్స్ నేర్చుకునేటప్పుడు పక్క ఛానల్లో అదే కోర్స్ కి సంబంధించి వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇది సోషల్ మీడియా, అందరూ లాక్స్ ఆఫ్ వీడియోస్ పెడుతున్నారు. సో మనం పర్టికులర్ గా ఒక ఛానల్ ని ఎంచుకొని, ఒక కోర్స్ ని మాత్రమే ఎంచుకొని దాని మీద మాత్రమే ఫోకస్డ్ గా వెళ్తే, ఇప్పుడు నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నానండి, ఒక ఛానల్ కి వెళ్తాను, ఒక వీడియో చేస్తాను, ఇంకో ఛానల్ కి వెళ్తాను, ఇంకో వీడియో, వీళ్ళు ఒకలా చెప్తారు, వాళ్ళు ఇంకోలా చెప్తారు, రెండు మనకి మిక్స్ అయిపోతాయి, ఏం నేర్చుకోలేము. సో ఒక ఛానల్ మీదే ఫోకస్ చేయండి. అదే స్టార్టింగ్ లో పాయింట్. మనం ఒక ఛానల్ ని ఫోకస్ చేసి ఆ ఛానల్లో ఉన్న ఆ కోర్స్ మీదే మనం ఫోకస్ చేస్తే అది కంప్లీట్ గా నేర్చుకుంటాం, మన మైండ్ డిస్ట్రాక్ట్ అవ్వదు. అదే వేరే వీడియోస్ కి వెళ్ళి మళ్ళీ సోషల్ మీడియాలో సీరియల్స్ వస్తున్నాయి కదా, ఈ కొంచెమే కదా, ఈ రీల్ చూద్దాం, ఆ రీల్ చూద్దాం, అట్లా డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఫోకస్డ్ గా నేర్చుకోవాలి. దిస్ ఇస్ ద 4th టిప్. అర్థమవుతుందండి? Yes. సో మన మైండ్ ని మనం డిస్ట్రాక్ట్ అవ్వకుండా చూసుకోగలగాలి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనము స్కిల్ నేర్చుకునేటప్పుడు నేను చెప్పాను కదా ఒక టైం బాండ్ పెట్టుకోమని. టైం బాండ్ ఎందుకు పెట్టుకోవాలి? ఇప్పుడు మనకి ఇంపాక్ట్ 21 days క్లాసెస్ కండక్ట్ చేస్తుంది. 21 days కాకుండా మీకు ఎప్పుడు ఖాళీ టైం దొరికితే అప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేయండి. మన ప్రవీణ్ కలపల గారు చెప్పారు, మనకి ఇన్ఫార్మ్ చేయండి, అప్పుడు క్లాస్ కండక్ట్ చేద్దాం అని చెప్తారు. ఎవరన్నా ఇన్ఫార్మ్ చేస్తారా? ఇప్పుడు నేను ఖాళీ ఉంటే అవినాష్ సార్ ఖాళీ ఉండరు, లేదంటే రమణి గారు ఖాళీ ఉండరు. ఇలా అంటే గ్యాదర్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది.
అదే మనకి టైం బోర్డ్ సెట్ చేశారు కాబట్టి ఈ రోజు ఎంత మందికి వర్క్స్ ఉన్నా సరే అవన్నీ పక్కన పెట్టేసి మనం అందరం వచ్చి ఇక్కడ గ్యాదర్ అయ్యాం. సో టైం బాండ్ పెట్టుకుంటే దానికి ఉన్న పవర్ అది. ఆ టైం బాండ్ లోపల మనం ఈ కోర్స్ ని నేను ఒక 2 months లో కంప్లీట్ చేయాలి, 3 months లో కంప్లీట్ చేయాలి అని ఒక టైం బాండ్ కనుక మనం పెట్టుకోగలిగితే అది మనం టైం లోపల ఫినిష్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి 6th టిప్ వచ్చేసి ఈ టిప్స్ అన్ని మర్చిపోకుండా ఫాలో అవ్వడమే 6th టిప్. అర్థమైందండి? ఈ టిప్స్ ని మనం ఈ టిప్స్ ఈ టిప్స్ ఫాలో అవ్వగలిగితే, ఈ 5 టిప్స్ ని ఫాలో అవ్వగలిగితే ఇది మర్చిపోవడం జరగదు ఇంకా. అవన్నీ మర్చిపోవద్దు. సో అవన్నీ మర్చిపోకుండా ఉంటే మనం ఒక కోర్స్ లో ఎక్స్పెక్ట్ అవుతాము. ఓకేనా? ఎస్. నెక్స్ట్ టిప్స్ అన్ని మీకు నచ్చినట్లయితే మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రవీణ్ కల్పన గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మేడం మ్యూట్లో ఉన్నారు. నాగేంద్రమణి మ్యామ్ మ్యూట్లో ఉన్నారు. ఓకే సార్. హ్యాపీ మార్నింగ్ టు ఆల్. అందరికీ నమస్తే అండి. హ్యాపీ మార్నింగ్ మేడం, నమస్తే. హ్యాపీ మార్నింగ్. జన్మనిచ్చిన తల్లి ఓకే అండి, థ్యాంక్ యూ. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్య నేర్పిన గురువులకు, ఇంపాక్ట్ అధినేత గంప నాగేశ్వరరావు గారికి, నైపుణ్యాస్ బ్యాచ్ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కల్పాల గారికి, చైతన్య గ్రూప్ మెంటర్ శోభారాణి గారికి, ఈ క్లాస్కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్సులు తెలియజేస్తున్నానండి. చైతన్య గ్రూప్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు నాగేంద్రమణి. నేను మాట్లాడే టాపిక్ ప్లానింగ్ ఫర్ సక్సెస్. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. మన జీవితంలో వెలుగు లేక ఓటమి అనేది పూర్తిగా మన మీదనే ఆధారపడి ఉంటుంది. మన గెలుపు ఓటములకు పూర్తిగా బాధ్యులం మనమేనండి. ఎవరి జీవితంలోనైనా జీవితానికి ఒక నిర్దిష్టమైన లక్ష్యం ఒకటి తప్పనిసరిగా ఉండాలి. గోల్ సెట్టింగ్ అంటాం కదా, ఒక ఆశయం, ఒక కళ అనేది ఉండాలి. నిన్ను నీవు ప్రూవ్ చేసుకోవటానికి 100 రెట్లు ఎక్కువ పని చేయాలి. మీ లైఫ్ని మీరు మార్చుకోలేనిదే ఎవరు కూడా మార్చలేరండి. భగవంతుడు కూడా మార్చలేడు. కాబట్టి మనకు మనమే ఎదగాలి. మన భవిష్యత్తుకు మనమే సృష్టించుకోవాలి. విద్యార్థి దశలో నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుంటే మిగతా దశ అంతా నీ కంట్రోల్లోనే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి మనిషి, విద్యార్థులే కాదు ప్రతి మనిషి కూడా మనలో ఉన్నటువంటి కొన్ని అవలక్షణాలని తీసివేయాలి. అది ఫస్ట్ అతి నిద్ర ఉండకూడదు. బద్ధకం అస్సలే ఉండకూడదండి. థర్డ్ పాయింట్ వచ్చేసరికి వాయిదా వేయటం. రేపు చేద్దాం, తర్వాత చేద్దాం, చేయొచ్చులే, ఇలాంటివన్నీ కూడా వాయిదా వేయటం అనేది అసలు ఉండకూడదు. అలాగే నెగిటివ్ థాట్స్, మనం ఏదైనా ఒక పని స్టార్ట్ చేసే ముందు, స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఎలాంటి నెగిటివ్ థాట్స్ కూడా రాకూడదు. మెయిన్ ప్రతి మనిషికి కూడా మొహమాటం అనేది అసలే ఉండకూడదు. అలాగే మనలో చాలా మందికి మనకు తెలియకుండానే ఒక అలవాటు ఉంటుంది. అదేమిటంటే వాయిదా వేయటం, పోస్ట్పోన్ చేయటం. రేపు చేద్దాంలే, తర్వాత చేద్దాంలే అనుకుంటాం. కొన్ని రోజుల తర్వాత కష్టపడదాం. ఇలాంటి ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. మనిషి తనను తాను ఎప్పుడైతే కఠినంగా ఉంటాడో, ఎప్పుడైతే వాయిదా వేయడో, ఆ మనిషి చాలా తొందరగా తాను అనుకున్న దాన్ని చేరువవుతాడు. తాను సక్సెస్ సాధిస్తాడు. మనం చేసే పనిని చాలా ఇష్టంగా మలుచుకోవాలి. మీరు తలుచుకుంటే మిమ్మల్ని మీరు పూర్తిగా మార్చుకోగలుగుతారు. మీరు తలుచుకుంటే మీకు నచ్చినట్లుగా మీరు ఉండగలుగుతారు. కానీ మనం ఏం చేస్తాం అంటే, ఇక్కడ జరుగుతున్నటువంటి మిస్టేక్, కేవలం అనుకుంటాం కానీ మొదలు పెట్టం, సాధన చెయ్యం. అనుకున్నది సాధించటానికి కావలసింది సాధనని మొదలుపెట్టినా కంటిన్యూ కూడా చేయలేం. ఎప్పుడైతే మీరు పూర్తిగా సాధించేదాకా, గెలిచేదాకా నిరంతరం శ్రమని కొనసాగిస్తూ సాధన చేస్తామో ఖచ్చితంగా సక్సెస్ అనేది వచ్చి మిమ్మల్ని ఆలింగనం చేసుకుంటుంది. కాబట్టి ఏది కావాలన్నా కూడా సాధన చేయటం మర్చిపోకండి. కష్టపడండి, హార్డ్ వర్క్ చేయండి, ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఏం కావాలనుకుంటున్నారో, మిమ్మల్ని మీరు ఎలా చూపించుకోవాలనుకుంటున్నారో ప్రపంచానికి అది ఈ క్షణం నుంచే ఆలోచన కార్యాచరణలోనికి మార్చండి. కార్యాచరణని సాధనలోనికి మార్చండి. రోజుకి ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి. లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో సంభాషించే అవకాశాన్ని కోల్పోతాము అని స్వామి వివేకానంద అన్నారు. అలాగే లేచి నిలబడు, ధైర్యంగా ఉండు, నీ భవిష్యత్తుకు నీవే బాధ్యుడివి. నీకు కావలసిన బలం, శక్తి అన్నీ నీలోనే ఉన్నాయి. లక్ష్య సాధనలో 1000 సార్లు విఫలమైన మరొక్కసారి ప్రయత్నించండి. చాలా చిన్న పనైనా సవ్యంగా చేస్తే మంచి ఫలితాన్ని మనం పొందుతాం అన్నారు స్వామి వివేకానంద. భయపడకు. నీవు ఎన్నిసార్లు పరాజయం పొందావో ఆలోచించకు. దానిని లెక్క చేయమాకు. కాలం అనంతం ముందుకు సాగిపో. నీ ఆత్మశక్తిని మరలా కూడగట్టుకో. వెలుగు వచ్చే తీరుతుంది అన్నారు స్వామి వివేకానంద. మనం ఎప్పుడైనా సరే వాయిదా వేసే పద్ధతిని అసలు మనలో నుంచి తీసివేయాలండి. అలాగే విద్యార్థే కాదు, ప్రతి మనిషి కూడా మనం ఏదైనా ఒక పనిని మొదలు పెట్టామంటే అది 100% మనం ఎఫర్ట్ పెట్టాల్సిందే. దాని మీద మనం లక్ష్యం ఉంచాల్సిందే. అలా చేస్తూ ముందుకు వెళ్ళాలి. మణికంఠ. సాయి మహేష్. హ్యాపీ మార్నింగ్ సార్, అందరికీ నా నమస్కారములు. ఇవాళ టుడే టాపిక్ ప్లానింగ్ ఫర్ సక్సెస్ అనే టాపిక్ చూస్ చేసుకున్నామండి. అందులో కొన్ని పాయింట్స్ చెప్తానండి. ఫైండ్ ఏ ప్యాషన్ టు బీ సక్సెస్ఫుల్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు డిఫైన్ వాట్ టు వాంట్ ఇన్ లైఫ్. ఇఫ్ యు ఆర్ ప్యాషనేట్ అబౌట్ హెల్ప్ టు ఎంజాయ్ టువర్డ్స్ అచీవింగ్ సక్సెస్ is a potential career opportunity for passion to see something, want to pursue higher goals. Second one, show commitment. If it means dedicating yourself to become successful, working all circumstances set, both short and long term based, especially complete task, contribute to your longer goals, share your personal commitments and goals with your family members or friends. People can make sure to remain accountable for their commitments and their actions. Third point, learn from the journey rather than focus strictly results of accomplishment. Notice of the small step accomplishment. Take notice of the small step needed to achieve success. If we allow yourself to enjoy small victories along our journey, reaching our goals can feel more comfortable, achieve more likely stay on the track, and also we can help that. Have fun along the way. Be sure to enjoy the step you take towards achieving our goals. Becoming successful can have some challenges, but having fun while learning new things and meet new people and motivate you and make goals. So very important to achieve the goals light and fun in order to have an emotionally positive experience. Thinking positively. Fifth point. It is important to keep the positive mindset and believe that you can achieve our goals. Positive thinking keep the helps expectations high. Remains, but remember when they are temporary, to continue to believe the success. If negative thoughts arrive, replace them with positive ones. Sixth point, be honest with yourself. If you find a goal that a standstill, might to be honest with yourself about the reasons. After have to come to understanding to find a solution to put yourself towards success. Challenge yourself to try new strategies. Take away distractions. Make a list of things in your life that can take up to time. This could be phone, television, or a person who causes to it's not inconvenient to that person. 8th point, depending on yourself. It is very important to yourself, but focusing on the action that can you take as you display challenges to try to give the best. Keep planning. 8 point completed. 9 point.
keep planning strictly to your schedule, working on your goals, give yourself challenges according to the personal calendars. I will finish a training course by end of the year. Avoid 10th point, avoid overworking. It is very important to focus on our goal to avoid burnout, keeping our journey forward to it with a fun, ensure your motivation without working yourself. The goal should be something that brings out continued joy and challenges rather than burden. Create smart goals, specific under a number of points. Specific goal, exactly what you want to achieve. Measurable. You have metrics. Can you track your progress? You might to learn 3 new skills in every work chapter. Next point. Attainable. Goals are realistic rather than goal of becoming financial executive. Reluctant. Goals should be set longer goal in the mind. 11th point. Build good habits. If you help your achieve goals as well as learn important skills like focus, time management, and attention to detail. For example, consider a morning or evening or night time. Review your goals, set tasks. If you want to accomplish, review your schedule. By doing this, development a routine that follow for any future goals. For example, gate person APJ Abdul Kalam was remarkable Indian scientist and leader who made huge impact on the nation defense by leading a development of India missiles and nuclear programs. He became the president of India from 2002 to 2007. He loved with simplicity, vision, dedication to the country, known as Missile Man of India for scientific contributions. So thank you everyone. Give me opportunity. Thank you. సార్ మణికంఠ గారు వాయిస్ లేదు, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి సార్ మణికంఠ గారు, అన్మ్యూట్. మిస్టేక్ సార్. ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని కన్నీళ్లు రాని ఏమైనా కానీ ఎదురేది రాని, ఓడిపోవద్దు రాజీ పడద్దు నిద్రేని కొద్దు నీకేది హద్దు. ఒకటే జననం ఒకటే మరణం. థ్యాంక్ యూ. ఈ రోజుల్లో ప్లానింగ్ ఫర్ సక్సెస్ అనేది అందరికీ చాలా అవసరం అనమాట. దానికి వయసుతో సంబంధం లేదు. అన్ని వయసుల వారికి ప్లానింగ్ ఫర్ సక్సెస్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఒక వ్యాపారం చేసే వ్యక్తి అనుకుంటాడు, లాస్ట్ ఇయర్ నేను చాలా బాగా వ్యాపారం చేశాను, కానీ దానికంటే ఈ ఇయర్ నేను ఇంకా ఎక్కువ టర్న్ ఓవర్ చేయాలి అని చెప్పేసి ఒక వ్యాపారి అనుకుంటాడు. అలాగే ఒక ఉద్యోగం చేసే వ్యక్తి అనుకుంటాడు, ఈ ఇయర్ ఎట్లయినా సరే నేను బాగా కష్టపడాలి, నేను బాగా పేరు తెచ్చుకోవాలి, బాగా అందరిలో మేనేజర్స్ వాళ్ళందరిలో మంచిగా పేరు తెచ్చుకొని ఈ ఇయర్ ఎట్లయినా సరే నేను ప్రమోషన్ తెచ్చుకోవాలని చెప్పేసి తను ఒక ప్రణాళిక వేసుకుంటాడనమాట. తన ప్రణాళిక తంది. నెక్స్ట్ అలాగే మన ఇంట్లో పేరెంట్స్ ఉంటారు, మన అమ్మ ఉంటారనమాట. మన మదరు, ఆవిడికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఆవిడికి ప్రణాళిక ఏంటి? పిల్లల్ని బాగా చూసుకోవాలి, ఓకే, తర్వాత అత్తమామలు బాగా చూసుకోవాలి, హస్బెండ్ని బాగా చూసుకోవాలి. అంటే వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ సంరక్షణ, వాళ్ళ బాగోగులు ఈవిడ ప్లానింగ్ ఫర్ సక్సెస్. ఈవిడ ప్లానింగ్ ఈవిడి వేలో ఈవిడ ఉంటుంది అనమాట. నెక్స్ట్ అలాగే ఒక స్టూడెంట్ అనుకుంటాడు, లాస్ట్ ఇయర్ నాకు సెకండ్ ర్యాంక్ వచ్చింది, కానీ ఈ ఇయర్ మాత్రం నాకు ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ ర్యాంక్ కొట్టాల్సిందే అని చెప్పేసి తన ప్రణాళిక తను వేసుకుంటాడు అనమాట. ఒక కొటేషన్ ఉందండి, ప్రయత్నిస్తూ మరణిస్తే గెలిచినట్టే, కానీ ప్రయత్నం విరమిస్తే మరణించినట్టే. ఏ రోజైతే మనం మన ప్రయత్నాన్ని మనం విరమిస్తామో, ఏ రోజైతే మనం మన ప్రయత్నాన్ని ఆపుతామో అప్పటితో కీలకతం అన్నమాట. సో ఏంటంటే గెలుపు అనేది ఎప్పుడు కూడా ఇన్స్టెంట్గా వచ్చేది. అంటే
మనం వెళ్ళి ఇన్స్టెంట్ బ్రూ కాఫీ కలుపుకున్నట్టు గెలుపు అనేది ఎప్పుడు ఇన్స్టెంట్గా వచ్చేది. ఇది ఒక సెకండ్తో రాదు, ఒక నిమిషంతో రాదు, ఒక రోజుతో రాదు. దానికి కొన్ని నెలల శ్రమ కావాలి, కొన్ని సంవత్సరాల శ్రమ కావాలి, కొంతమందికి ఇంకా ఎన్నో సంవత్సరాలు కావాల్సి వస్తుంది అనమాట. సో మనం ఏంటంటే ఎప్పుడు మన పేషెన్స్తో, మనం ఎప్పుడు ఒక కన్సిస్టెన్సీతో మనం అట్లా ముందుకు వెళ్తూనే ఉండాలన్నమాట. అలాగే మనం వేసుకున్న ప్రణాళిక, మనం గీసుకున్న గీత, మనం వెళ్ళే దారి. సో మన దారిలో మనం వెళ్తుంటే అడ్డుపడే వాళ్ళు ఉంటారు, ఆటంకాలు చేసేవాళ్ళు ఉంటారు, రాళ్ళు వేసేవాళ్ళు ఉంటారు, వెనక్కి లాగేవాళ్ళు ఉంటారు. సో మనం వాటిని ఏటిని పట్టించుకోకూడదు అనమాట. చెప్పాలంటే మనం ఒకటి చెవిటి కప్పలాగా మనం అట్లా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. సో ఎవరు ఏమన్నా కూడా ఏం పట్టించుకోకుండా మన ప్రణాళిక ప్రకారం, మనం గీసుకున్న గీత ప్రకారం, మనం రాసుకున్న ప్లాన్ ప్రకారం మనం అట్లా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. అయితే ఒక సెంటెన్స్ ఉందన్నమాట. ఒక అబ్బాయి తను ఎన్నో సంవత్సరాల నుంచి తన ప్లాన్లు ఎయ్యో వేసుకున్నాడు, చాలా బాగా కష్టపడ్డాడు, బాగా ఎన్నో వ్యాపారాలు చేస్తున్నాడు, ఎన్నో కథ చేస్తున్నాడు. కానీ తనకేంటంటే ఎప్పుడు ఒక ఆటుపోట్లు, ఒక ఇబ్బందులు, ఎప్పుడు బిజినెస్లో లాసులు రావటం, లేకపోతే ఏ పని చేసినా కూడా ఇబ్బంది రావటం, ఏం చేసి తను అట్లా ఫీల్ అవుతూ ఉంటాడు అనమాట. సో దేవుడు అనుకుంటాడు, సరే ఈ అబ్బాయి ఇన్ని సంవత్సరాల దాకా చాలా ఇబ్బందులు పడ్డాడు కదా, కష్టాలు పడ్డాడు కదా, మనం ఎల్లుండి నుంచి ఈ అబ్బాయికి కొంచెం విముక్తి కల్పిద్దాము. ఓకే, తనకు మంచి రోజులు కల్పిద్దాము, తనకు కొంచెం సక్సెస్ అనేది మనం చూపిద్దాము అని చెప్పేసి దేవుడు ఒక ప్లాన్ వేసుకుంటాడు. కానీ ఈ అబ్బాయి రేపు సాయంత్రమే సూసైడ్ చేసుకుంటాడు అనమాట. ఇక నా వల్ల కాదు, ఇంకా నేను ఇక భరించలేను, నా బతికేక ఇంతే, ఇంకా నేను ఎన్ని సాధించినా, ఎన్ని చేసినా, ఎంత కష్టపడినా నాకు ఫెయిల్యూర్ తప్పిందా, నాకు ఇంకోటి ఏం లేదు, ఇంకా నా బతుకు వేస్ట్ అని చెప్పేసి రేపు సాయంత్రమే సూసైడ్ చేసుకుంటాడు. ఓకే, ఇంకొక కొటేషన్ కూడా ఉంది. మనం వెళ్ళే మార్గంలో అలాగే మనము సక్సెస్ అవ్వడానికి ఎన్నో మార్గాలు వేసుకుంటాం అనమాట. ఎన్నో డోర్లు కొడతా ఉంటాము. ఏం చేస్తాము, 10 డోర్ల దాకా కొడతాం అనమాట. అంటే 10 అవకాశాల దాకా వెళ్తాము, కానీ బ్యాక్ వచ్చేస్తాము సక్సెస్ అవ్వక. కానీ 11వ డోరు మనం ఏమనుకుంటామంటే, 11వ డోర్లో కూడా మనకి ఏం రాదులే ఇంకా, ఎందుకని చెప్పేసి ఆ డోర్ నాక్ చేయకుండా మనం వెనకొచ్చేస్తాం. కానీ అక్కడే ఉంటుంది అసలైన మజా. అక్కడ 11th డోర్లోనే తన సక్సెస్ ఉంటుంది. కానీ తను ఏంటంటే ఒక ఓర్పు పట్టలేక, అంటే అందరం ఒక ఓర్పు పట్టలేక, ఒక ఇదిలాగా అట్లా వెనక్కి వచ్చేస్తాం అనమాట. దేనికైనా కానీ మనం సాధించాలంటే మనందరికీ ఒక ఓర్పు ఉండాలి, ఒక ఇది ఉండాలి. సో ఎంత ఓర్పు ఉండాలంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో మనకి ఇందాక అవినాష్ కాజా గారు చెప్పినట్టు సోషల్ మీడియా, మన గూగుల్ CEO ఉన్నారు సుందర్ పిచ్చయ్య. ఇప్పుడు తను గూగుల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, gmail.com అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు, తర్వాత గూగుల్ మ్యాప్స్ అవ్వచ్చు, ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ అన్నిటికీ తను CEO అనమాట. ఓకే, సో తను ఇప్పుడు తలుచుకుంటే తను ప్రపంచాన్ని శాసించే స్థాయిలో ఉన్నాడు. ఒక్కరోజు తను గూగుల్ కనుక డౌన్ చేస్తే, ఆపేస్తే అసలు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ పనిచేస్తాయా, మన గూగుల్ మ్యాప్స్ పనిచేస్తాయా, ప్రపంచం మొత్తం స్తంభించిపోద్ది అనమాట. సో తన సక్సెస్ అట్లాంటిది. అలాగే సుందర్ పిచ్చే మైక్రోసాఫ్ట్ అధినేత, తను కూడా అంతే. తను కూడా తన సక్సెస్ ఎట్లా ఉందంటే, తను శాసించే స్థాయిలో ఉన్నాడు. ఒక 6 నెలల క్రితం ఏదో ఒక మైక్రోసాఫ్ట్లో బగ్ వచ్చి ఒక రోజు మొత్తం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలు అవ్వచ్చు, ఎయిర్పోర్ట్స్ అవ్వచ్చు, బిజినెస్లు అవ్వచ్చు, మొత్తం డౌన్ అయిపోయినాయి. అలాగే కేఎఫ్సి ఉన్నారు. ఆయన ఎప్పటి నుంచో చాలా కష్టాలు పడుతూ బిజినెస్లు చేస్తూ ఏది సక్సెస్ అవ్వక అట్లానే ఉండి తనకి 60వ సంవత్సరం పాటు తనకి సక్సెస్ అంటే ఏంటో చూశాడు. తన కేఎఫ్సి అనేది 60 సంవత్సరం నాడు జరిగిందనమాట. సో ఏంటంటే మనందరం ఒకటి ఆలోచించాలి. మనం ఏం ఆలోచించాలంటే, మనకు తెలిసిన మనకి ఒక ప్యాషన్ టైప్లో మనకు ఒకటి ఉంటుంది. దానందరం మనం గ్రహించాలి, దాన్ని పదును పెట్టాలి, దానికోసం మనం కష్టపడాలి, సాధించాలి, ఒక ప్రణాళిక వేసుకోవాలి. ఓకే, మన సక్సెస్ ఎలా ఉండాలి అంటే, మనం ఎంచుకున్న ఫీల్డ్లో దాంట్లో పీక్ స్థాయి ఏదైతే ఉంటుందో ఆ పీక్ స్థాయిని మనం చూడాలన్నమాట. ఓకే, అలాగే దానికోసమే నా వచ్చేసరికి వీడియో ఎడిటింగ్ అనేది నాకు చాలా చాలా ప్యాషన్ అనమాట. సో నేను కూడా ఆ వీడియో ఎడిటింగ్లో కూడా చాలా పీక్ స్థాయికి వెళ్ళాలని చెప్పేసి నేను నా ప్రణాళిక వేసుకున్నాను. ఓకే, ఇంకోటి కొన్ని ఉంటాయి అనమాట. మన ఇంటి ప్రక్కన కానీ, మన చుట్టుప్రక్కల కానీ ఎవరైనా కూడా, అబ్బా అబ్బాయి బాగా చదివాడురా, అబ్బాయి బాగా కష్టపడ్డాడు, ఎంతో బాగా చదువుకొని ఈరోజు సక్సెస్ అయ్యాడు అని చెప్పేసి మనందరం అనుకుంటాము. ఓకే, సో మనం ఎలా ఉండాలి అంటే,
మనం వేరే వాళ్ళ ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం మాట్లాడుకునే విధంగా ఉండాలా, లేదా మన సక్సెస్ని చూసి జనాలు మన సక్సెస్ని వేరే వాళ్ళు మాట్లాడుకునే స్థాయిలో మనం ఉండాలా అనేది మనందరం ఒకసారి ఆలోచన చేసుకోవాలన్నమాట. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది. ఎవరో కాదు, మన ఇంపాక్ట్ అధినేత ఎవరు, గంపా నాగేశ్వరరావు గారు. నీకు ఒక రోజులో వచ్చిందా, పోనీ ఒక నెలలో వచ్చిందా, ఒక సంవత్సరంలో వచ్చిందా? 25 సంవత్సరాల 25 years. కృషి ఈరోజు ఇంపాక్ట్. ఆయన కూడా స్టార్టింగ్లో ఉన్నప్పుడు, ఇప్పుడైనా కూడా మనకి కొంచెం కొద్ది గొప్ప చదువుకోవటం అదంతా ఉంది కాబట్టి ఆ దువ్వెనను ఇంపాక్ట్ ఏంటి ఏంటి బెడ్ ఏంటి మీద జాయిన్ రబ్బర్ అవుదాం బ్యాండ్ తెలుసుకుందాం అని చెప్పేసి తెచ్చుకోపోయేస్తా వెళ్ళు. ఉంటుందన్నమాట. కానీ ఆ రోజుల్లో అందరూ కూడా చదువు కంటే ఆ రోజుల్లో, థ్యాంక్ యూ సో మచ్, ఆ రోజుల్లో ఏంటంటే చదువు కంటే మనం ఏదన్నా కొంచెం చదువుకుంటారు అని చెప్పినా కూడా అంత పరిజ్ఞానం లేకపోవడం వలన, సో ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఇంపాక్ట్ని ఇప్పుడు సపోజ్ ఇంపాక్ట్ అనే సంస్థ ఇప్పుడు స్టార్ట్ చేసిన కొంచెం బాగానే క్లిక్ అవుద్ది, కానీ ఆయన ఆ రోజుల్లో నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చాడంటే ఆయన ఎంత కష్టపడ్డాడో మనం ఆలోచించుకోవాలి. ఆయనకి ఎన్ని ఆటుపోట్లు ఉంటాయి, ఎన్ని కథ ఉంటుంది. ఈవెన్ ఆ రోజుల్లో కూడా ఫ్రీగా, ఈ రోజుల్లో ఫ్రీగా చెప్తున్నాము అంటే జనాలు వస్తే వినటానికి ఉన్నారు, కానీ ఆ రోజుల్లో ఫ్రీగా చెప్తానన్నా కూడా ఎవరు వినేవాళ్ళు కాదు. అంటే అంత పరిజ్ఞానం లేదు ఆ రోజుల్లో. ఓకే, ఆ రోజుల్లో నుంచి ఆయన ఇక్కడి దాకా తీసుకొచ్చాడంటే ఆయన కష్టం ఎంత ఉందో ఏంటనేది మనకు బాగా అర్థమవుతుంది అనమాట. అలాగే ఇందాక గూగుల్ గురించి చెప్పినప్పుడు సుందర్ పిచ్చై, ఆయనకు కూడా సక్సెస్ అనేది అంత ఈజీగా రాలేదు. ఎలా వచ్చింది, ఆయన సంథింగ్ ఆయన హీస్ ఫ్రమ్ తమిళనాడు, తను చెన్నై అనమాట. తన కాలేజు ఎక్కడో ఒక 24 అవర్స్ ట్రావెల్ చేసి, అంటే ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు తను 24 అవర్స్ ట్రావెల్ చేయాలి ఇంటికి రావడానికి, మళ్ళీ కాలేజ్కి వెళ్ళడానికి అనమాట. మనమన్నా కూడా ఈ రోజుల్లో బుకింగ్ చేసుకొని సెకండ్ డేస్ థర్డ్ డేస్ వెళ్తున్నాం, కానీ ఆ రోజుల్లో ఆయన జనరల్లో వెళ్ళేవాడు. 24 అవర్స్ జనరల్లో ఆయన కాలేజ్ అటెండ్ అవ్వడానికి వెళ్ళేవాడు. అంత కష్టపడి అమెరికా వెళ్ళినప్పుడు కూడా ఆయన అమెరికా వెళ్ళడానికి ఆయనకి కావాల్సిన ఫ్లైట్ టికెట్ కాస్ట్ వాళ్ళ ఫాదరు ఒక సంవత్సరం మొత్తం 12 నెలల కష్టపడిన డబ్బు తీసుకొచ్చి ఆ అబ్బాయికి ఇస్తే కానీ ఆ ఫ్లైట్ టికెట్కి తను అమెరికా వెళ్ళడానికి కుదిరేది కాదనమాట. ఓకే, అలానే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా తను ఒక బ్యాగ్ కొనుక్కోవడానికి వీళ్ళ ఫాదర్ 1 నెల శాలరీ మొత్తం ఇస్తే కానీ ఆయన ఒక బ్యాగ్ కొనుక్కోవడానికి లేదనమాట. సో ఇవన్నీ చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి, మనం కూడా ఒక ఎగ్జాంపుల్గా అవ్వాలి. సో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలు, పూజలు, గౌరవనీయులు, ఇక్కడ లేని గంపా నాగేశ్వరరావు గారికి, ఇక్కడున్న పెద్దలందరికీ నా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ మీ. థ్యాంక్ యూ ఆల్. జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ సార్. ఇంకా టైం హలో లేదన్నమాట. ఆల్, నా పేరు త్రివేణి. గో హెడ్. హలో ఆల్, నా పేరు త్రివేణి చావ్లా. ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు నా పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. మరియు ఇంపాక్ట్ ఫౌండర్ అయిన శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి, TTWS 205 బ్యాచ్ ఇన్ఛార్జ్ అయిన ప్రవీణ్ గారికి, మా ఇంపాక్ట్ మేకర్స్ గ్రూప్ మెంటర్ అయిన సుబాని గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మేము సెలెక్ట్ చేసుకున్న టాపిక్ AI అండ్ డిజిటల్ స్కిల్స్. మందలో ఒక్కడిగా ఉండకు, వందలో ఒక్కడిగా ఉండడానికి ప్రయత్నించమని స్వామి వివేకానంద గారు చెప్పారు. యుగాలు మారినా, తరాలు మారినా, ఏ రంగంలోనైనా సరే మొదటి స్థానం ఒకరినే వర్తిస్తుంది. అది ఎవరినంటే స్కిల్స్ ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకున్న వారు. మన AI అండ్ డిజిటల్ స్కిల్స్ ని 21st సెంచరీ ట్రెండింగ్ స్కిల్స్ గా పరిగణిస్తున్నారు అందరూ. ఎవరైనా చెప్పగలరా AI అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎస్, దీని ద్వారా మనం మిషన్స్ కి ఇన్పుట్ ఇచ్చేసి మన పనులన్నీ చేయించుకుంటున్నాము. AI రాకముందు, AI వచ్చిన తర్వాత ఎలా ఉందో చూద్దాం. AI రాకముందు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఏదైనా ఒక లెటర్ రాయాలంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్, 90% ఆఫ్ ది పీపుల్ కి చాలా డ్రాఫ్టింగ్ ఇబ్బందిగా ఉండేది. ఇతరులపై డిపెండ్ అయ్యేవాళ్ళు, నాకు ఈ లెటర్ రాయాలి, డ్రాఫ్టింగ్ చేయండి అని. ఓన్లీ 10% ఆఫ్ పీపుల్ చేసుకోగలుగుతారు. కానీ AI వచ్చిన తర్వాత వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా, మన ఏదైనా ఒక అప్లికేషన్ గానీ, ఒక సిస్టమ్ గానీ మన రిక్వైర్మెంట్ కి తగినట్టు ఇన్పుట్ ఇచ్చేస్తే ఆ లెటర్ డ్రాఫ్టింగ్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. చాలా సింపుల్ అయిపోయింది. మనకు తెలియకుండానే మన డైలీ లైఫ్ లో ఇప్పుడు చాలా AI అప్లికేషన్స్ ని యూటిలైజ్ చేస్తున్నాము. మన డైలీ లైఫ్ లో డైలీగా వాడే కొన్ని ఎగ్జాంపుల్స్ ని ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఉన్నాయి. వీటిలో డ్రైవర్ లేకుండానే ఆటోమేటిక్ గా రన్ అవుతున్నాయి. ఇవంతా AI యూస్ చేసి ఇప్పుడు డెవలప్ చేసినవే. తర్వాత సెక్యూరిటీ సర్వేలెన్సెస్, ఎగ్జాంపుల్ సీసీ కెమెరాస్ తీసుకుంటే, ఇందులో ఆబ్జెక్ట్స్ ని చూసి అందులో ఉన్నది ఎవరనేది ఐడెంటిఫై చేసేది కూడా ఇప్పుడు AI యూస్ చేసి డెవలప్ చేశారు. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ లో రోబోట్స్ యూస్ చేస్తున్నారు.
చెయ్యి కూడా వెళ్ళి చేయలేనంతటి పనిని కూడా రోబోట్స్ ని యూజ్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. తర్వాత స్మార్ట్ అసిస్టెంట్స్ అండ్ చాట్ బాట్స్. మనం రెగ్యులర్ గా ఎక్కడానికి ట్రావెల్ చేయాలంటే టికెట్స్ బుక్ చేసుకోవడం కోసం ఐఆర్టీసీ వెబ్సైట్ ని యూజ్ చేస్తాము. అందులో ఆ వెబ్సైట్ లో డౌన్ సైడ్ లో ఇది స్మార్ట్ అసిస్టెంట్స్ అని ఒకటి ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకొని మనకు తెలియని ఏదైనా ఇన్ఫర్మేషన్ ని తెలుసుకోవచ్చు. సపోజ్ ఈ పర్టికులర్ డేట్ లో నాకు ట్రైన్ టికెట్ కావాలి, అవైలబిలిటీ ఉందా లేదా అని అడిగితే అది ప్రాసెస్ చేస్తుంది, మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అలానే ఆన్లైన్ బ్యాంకింగ్ లో కూడా ఇప్పుడు ఏఐని యూజ్ చేస్తున్నారు. తర్వాత స్పామ్స్ ని ఫిల్టర్ చేయడానికి కూడా ఏఐని యూజ్ చేస్తున్నారు. మనం అబ్జర్వ్ చేస్తే గనక మన ఈమెయిల్ పైన ట్యాబ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎవరైనా ఓపెన్ చేయగస్తారా? ఒకసారి ఈమెయిల్ ఓపెన్ చేసి ట్యాబ్స్ చూస్తారా? అందులో ప్రమోషన్స్, అప్డేట్స్ ఆర్ సోషల్ అని కేటగరైజ్డ్ ట్యాబ్స్ ఉంటాయి. చూసారా? ఎస్ మేడం, ఉంటాయి మేడం. యా, ఏఐని యూజ్ చేసి మనకు వచ్చే మెయిల్స్ ని అలా కేటగరైజ్ చేస్తున్నారు. సో దట్ మన ఇన్బాక్స్ అనేది మెయిన్ వే ఉంటాయి. అవి కేటగిరీస్ మనకు కావాల్సినప్పుడు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. అలానే ప్రతి ఒక్క ఇప్పుడు నెట్వర్క్ ప్రొవైడర్ కూడా ఏఐని యూజ్ చేస్తున్నారు. మొబైల్ నెట్వర్క్ ప్రొవైడర్స్ లైక్ ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా, వీళ్ళందరూ కూడా ఏఐని యూజ్ చేసి మనకి ఇన్కమింగ్ కాల్స్ ని స్పామ్ కాల్సా ఆ ప్రమోషనల్ కాల్సా అని డిస్ప్లే వస్తుంది మనకి ఫోన్ వచ్చినప్పుడు. సో దట్ మనం ఆ కాల్ ని తీసుకోవచ్చా లేదా అని మన డెసిషన్ తీసుకొని మనం ప్రొసీడ్ అవ్వచ్చు. ఇదంతా ఏఐని యూజ్ చేసి స్పామ్స్ ని ఫిల్టర్ చేస్తున్నారు. తర్వాత మీడియా రికమెండేషన్స్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే గనక మనం ఏదైనా పర్చేస్ చేసేటప్పుడు ఈ కామర్స్ వెబ్సైట్స్ అయినా అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ ఏదైనా పర్చేస్ చేస్తే సేమ్ దాని రిలేటెడ్ పర్చేసెస్ మనకి రికమెండేషన్స్ చూపిస్తాయి. అలాగే మీడియాని తీసుకుంటే యూట్యూబ్ చూస్తే ఏదైనా వీడియో చూస్తే దాని రిలేటెడ్ వీడియోస్ కూడా రికమెండేషన్స్ లో వస్తాయి. అవన్నీ మీడియా రికమెండేషన్స్ అని ఏఐని యూటిలైజ్ చేసుకొని అవన్నీ రికమెండేషన్స్ అనేవి మనకు వస్తున్నాయి. తర్వాత హెల్త్ కేర్. ఇప్పట్లో ఇవాళ మన అందరం వాడేది స్మార్ట్ వాచెస్ వాడుతున్నాము. అందులో మనకి నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంతసేపు కూర్చున్నాము, ఇంతసేపు కూర్చుంది చాలా, ఇంకా లేచి కొంతసేపు నుంచో వాక్ చేయాలి, మనకి ఇంటిమేషన్ వస్తుంది మొబైల్ మన స్మార్ట్ వాచెస్ అవన్నీ స్మార్ట్ వేరియబుల్స్, వీటన్నిటిని స్మార్ట్ వేరియబుల్స్ అంటాము. ఇవన్నీ కూడా మనం చాలా చాలా రెగ్యులర్ లైఫ్ లో యూటిలైజ్ చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్సే. అయితే ఇక్కడ మనం మాట్లాడుకున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ కి ఖచ్చితంగా మనం ఒక ఇన్పుట్ అనేది ఇవ్వాలి. ఆ ఇన్పుట్ బేస్ మీదగానే మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది వస్తుంది. ఆ ఇన్పుట్ ఎలా ఇవ్వాలంటే మన న్యాచురల్ లాంగ్వేజ్ లో అయినా లేదంటే ఇంగ్లీష్ లోనైనా మన సిస్టమ్ కి మనం ఇన్పుట్ ఇస్తాము. టెక్నికల్ లాంగ్వేజ్ లో మనం ఇచ్చే ఇన్పుట్ ని ఏమంటామంటే ప్రాంప్టింగ్ అంటారు. ఈ ప్రాంప్టింగ్ ఇంజనీరింగ్ అనేది ఇప్పటికి ఇది ఒక మంచి స్కిల్. ఇది నేర్చుకోవడం ద్వారా చాలా మందికి టెక్నికల్ ఇండస్ట్రీస్ లో ఒక జాబ్ ఆపర్చునిటీస్ అనేది దొరుకుతున్నాయి. మనందరికీ గూగుల్ సెర్చ్ ఇంజిన్ గురించి తెలుసు. దానిలో మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇన్పుట్ సెర్చ్ చేస్తే డీటెయిల్స్ వస్తాయి. మనం ఆ సెర్చ్ చేసే క్వరీని ఇన్పుట్ ని క్లారిటీగా క్లియర్ గా ప్రాపర్ గా ఇవ్వాలి. అలా ఇస్తేనే మనకి అనేది ప్రాపర్ అవుట్పుట్ వస్తుంది. మనం అది ప్రాపర్ గా ఇవ్వకపోతే మనకు ఆన్సర్ అనేది ఎలా పడితే అలా వస్తుంది. మనకి రిక్వైర్డ్ గా ఒక స్ట్రక్చర్డ్ వేలో కావాలంటే మన ఇన్పుట్ ఇచ్చే విధానం చాలా ఇంపార్టెంట్. దాంట్లో అది ప్రాంప్టింగ్ అంటారు. ప్రాంప్టింగ్ లో టైప్స్ ఉన్నాయి. 0 షార్ట్ ప్రాంప్టింగ్, 1 షార్ట్ ప్రాంప్టింగ్, ఫ్యూ షార్ట్ ప్రాంప్టింగ్స్ అండ్ చైన్ ఆఫ్ థాట్స్ అని. 0 షార్ట్ ప్రాంప్టింగ్ అంటే జస్ట్ ఒక ఐడియా ఒకటి ఇస్తాము, ఒక ప్రాంప్ట్ ఒకటే ఇస్తాము, దానికి మన రిలేటెడ్ ఆన్సర్ వచ్చేస్తుంది. 1 షార్ట్ ప్రాంప్టింగ్ అంటే ఒక ఎగ్జాంపుల్ అనేది మెన్షన్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు ఒక లెటర్ రాయాలి మన బాస్ కి లీవ్ గురించి. ఒక లెటర్ రాయాలంటే ఆ లెటర్ లో ఏం మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాం? ఒక డ్యూ టు ఫీవరా లేదంటే ఒక ఫంక్షన్ ఉండటం వల్ల ఏదో ఒకటి మెన్షన్ చేస్తాం. డ్యూ టు ఫీవర్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అటెండ్ టుమారో అని పెట్టేస్తే అని ఇస్తాము. దానికి రిలేటెడ్ గా లెటర్ అనేది డ్రాఫ్ట్ అనేది రెడీ అయిపోతుంది. అలాగే ఫ్యూ షార్ట్స్ లో కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది ఇస్తాము. చైన్ ఆఫ్ థాట్స్ లో మనకున్న థాట్స్ అన్నిటిని మెన్షన్ చేస్తాము, దాని రిలేటెడ్ గా వచ్చేస్తుంది. ఇదంతా ఏఐ గురించి. ఇప్పుడు తర్వాత డిజిటల్ స్కిల్స్ గురించి చూద్దాం. ఇప్పుడు 2016లో మన ప్రధాన మంత్రి గారైన మోడీ గారు డిజిటలైజేషన్ కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. డిమానిటైజేషన్ తర్వాత కూడా మనకి ఇప్పుడు మన అంతకు ముందు వరకు ఎక్కువగా మాస్టర్ కార్డ్స్, వీసా కార్డ్స్ వాడేవాళ్ళు. అవన్నీ ఎంఎన్సి కంపెనీస్ కార్డ్స్. దాని ద్వారా మనకు ప్రతి ట్రాన్సాక్షన్ కి ఎంతో కొంత అమౌంట్ అనేది వెళ్తుంది ఆ కార్డ్స్ ఎంఎన్సి కంపెనీ వాళ్ళకి. మన ఇండియాకి ఏమో లాభం ఉండదు. సో తర్వాత భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, ఇలా కాదు, రూపే కార్డ్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తే మన కార్డ్స్ ఇంట్రడ్యూస్ చేస్తే మనకే డెవలప్మెంట్ ఉంటుందని రూపే కార్డ్స్ ని తీసుకొచ్చారు. ఇప్పుడు అందరూ మోస్ట్ ఆఫ్ ది ఏరియాస్ లో అందరూ ఇప్పుడు రూపే కార్డ్స్ ఎక్కువ ఉంటున్నాయి.
తర్వాత జీపే అండ్ గూగుల్ పే ట్రాన్సాక్షన్స్ అనేవి పెరిగిపోయాయి. అంతకు ముందు మనం ఎక్కడికన్నా వెళ్ళాలంటే మనీ చేతిలో పెట్టుకుని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఎవరు ఎక్కడికి వెళ్ళినా కానీ అసలు హ్యాండ్ క్యాషే తీసుకెళ్లట్లేదు, ఫోన్ ఉంటే చాలు అనుకుంటున్నారు. అలాగే ప్రతి చిన్న కొట్టైన పానీపూరి కొట్టులోనే లేదా కిరాణా కొట్టులోనైనా కానీ అందరు స్కానర్స్ యూస్ చేస్తున్నారు. చిన్న చిన్న అమౌంట్స్ ని కూడా స్కాన్ చేస్తున్నారు, ఎవరు క్యాష్ అనేది తీసుకెళ్లట్లేదు. డిజిటలైజేషన్ పెరిగిపోయింది. తర్వాత ఇన్విటేషన్ కార్డ్స్ గురించి చూస్తే పాతకాలంలో కార్డులు అనేది ప్రింట్ చేసి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అసలు కార్డ్స్ అనేది ఎవరు ఇవ్వట్లేదు. డిజిటలైజేషన్ యూస్ చేసుకొని వీడియోస్ కానీ లేదంటే కార్డ్స్, ఇన్విటేషన్ కార్డ్స్ కానీ ప్రిపేర్ చేసి ఆన్లైన్ లోనే సెండ్ చేస్తున్నారు. ఇలా డిజిటల్ స్కిల్స్ ని డెవలప్ చేసుకోవటం ద్వారా చాలా మందికి అనేది ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగిపోయింది. ఈ డిజిటల్ స్కిల్స్ these digital skills allow people to enhance their employability, productivity and creativity and professional growth also. ఫైనల్ గా ఏఐని యూస్ చేసుకొని మన నాలెడ్జ్ ని స్కిల్స్ గా మార్చుకొని మన ప్రొఫెషనల్ గ్రోత్ ని, మన బిజినెస్ గ్రోత్ ని డెవలప్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రవీణ్ సార్ కి, ఈ పెద్దలందరూ మరియు మిగిలిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ రాజేష్ గారి టీం. అశోక్ గారు అన్మ్యూట్ చేయండి. ముందుగా జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, విద్యాబుద్ధులు నేర్పిన నా గురువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను అద్వైత గ్రూప్ నుంచి ఒక సైబర్ సెక్యూరిటీ అండ్ క్రైమ్ అనే టాపిక్ మీద మీకు మంచిగా వివరణ ఇవ్వదలుచుకుంటున్నాను. అసలు సైబర్ క్రైమ్ అంటే ఏంటో ముందుకు తెలుసుకుందాం. ఒక సైబర్ క్రైమ్ ఒక ఎలక్ట్రాన్ డివైస్ నుంచి మరొక ఎలక్ట్రాన్ డివైస్ని అటాక్ చేయటం. ఉదాహరణ, మన ఓటీపీ ద్వారా హ్యాకింగ్, ఇలా అనేక వాటి మీద అటాక్ చేయటం. ఈ కేసెస్ ఎక్కువగా మన కోవిడ్ పాండమిక్ టైంలో మనం చాలా చూసాం. వినబడుతుంది సార్? వినిపిస్తుంది. ఈ డిజిటల్ ప్రపంచంలో మనం ప్రతి ఒక్కరం అప్రమత్తంగా ఉండాలి. సార్ 1 minute సార్. ఓకే సార్. ఈ క్రైమ్స్ కావాల్సి వస్తుంది. మార్నింగ్ ఇంపాక్ట్ 205 నైపుణ్య మెంబర్, అలాగే ఇంపాక్ట్ వ్యవస్థాపకులు గంపా నాగేశ్వర గారికి, జోనల్ ప్రెసిడెంట్ కథం కృష్ణమూర్తి గారికి, 205 నైపుణ్య ఇన్ఛార్జి ప్రవీణ్ సార్ గారికి, కోఆర్డినేటర్ దాత్రి గారికి, మా మెంటర్ ఇంద్రసాయి గారికి, మిగతా మనుషులు నా నమస్సుమాంజలి. ఇవాళ మేము తీసుకున్న అంశము పర్సనాలిటీ డెవలప్మెంట్, అంటే వ్యక్తిత్వ అభివృద్ధి లేక వికాసము. ఈ వ్యక్తి యొక్క సమగ్ర స్వభావము లేదా అతని ప్రవర్తన ద్వారా అతని వ్యక్తిత్వం తెలుస్తుంది.
ఒక వివిధ పరిస్థితుల్లో అతని ఆలోచన విధానము, అతను మాట్లాడే విధానము, అతను తీసుకునే దాన్ని బట్టి అతని వ్యక్తి యొక్క వ్యక్తిత్వం తెలుస్తుంది. కానీ ఇవన్నీ ఆ వ్యక్తి యొక్క బాహ్య స్వరూపమే. ఆయన ఆహభావాలు కానీ వాక్చాతుర్యం ఇవన్నీ భావాలే. మనసు నుంచి వచ్చేది నిజమైన వ్యక్తిత్వం. ఆ మనసు నుంచి వచ్చే వ్యక్తిత్వం కోసం మన మనసు కొన్ని ఆలోచనలు తీసుకుని ముందుకు వెళ్తే ఆ వ్యక్తిత్వం మరీ బలపడుతుంది. మనం అనేక పనులు చేయాలనుకున్నప్పుడు ఆ పనులు చేయాలని దాంట్లో మంచి పనులని మనం నిర్ణయించుకోవాలి, చెడు అలవాట్లను వదిలేయాలి. చేసే పని ఏకాగ్రత చేస్తే మన వ్యక్తిత్వం వికసిస్తుంది. దీనికి చిన్న ఉదాహరణ, భారతదేశం గర్వించదగ్గ ఆధ్యాత్మిక వక్తుల్లో స్వామి వివేకానంద గారు. ఈయన 1863 జనవరి 12 కలకత్తా నగరంలో జన్మించారు. ఈయన వ్యక్తిత్వ వికాసం ఎంత గొప్పదో అంటే దీనికి ఉదాహరణకి దేశంలో ఈయన పుట్టినరోజుని యూత్ డేగా పరిగణించి మనం పండగగా చేసుకుంటున్నాం. ఈయన తండ్రి లాయర్ గారు విశ్వనాథ్ గారు, అమ్మగారు భువనేశ్వరి గారు. చిన్నతనం నుండి వీళ్ళ అమ్మగారు వివేకానంద గారికి అనేక రామాయణము, మహాభారత భావతం నేర్పారు. ఈ నేర్చుకోవటం వల్ల ఈయన తన జీవితంలో దాని గురించి అనేక అంశాల మీద ముందుకెళ్ళి వెళ్ళారు. ఈయన చింతనలో భయం అనేది లేదు, బాగా అలరేసేవాళ్ళు. కానీ చదువులో మేటిగా ఉండేవాళ్ళు. ఈయన గంటకి 700 పేజీలు చదివేవాళ్ళు. అంటే నిమిషానికి సగటున 12 పేజీలు చదివే అంత మహా వ్యక్తి ఈయన. ఈయన 1893లో చికాగోలో మన భారతదేశాన్ని గర్వించదగ్గ విధంగా ఆయన ప్రవర్తించిన తీరు, మాట్లాడిన తీరు మన భారతదేశాన్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళింది. ఈయన రామకృష్ణ మిషన్ ఎస్టాబ్లిష్ చేసి అనేక సేవా కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాడు. ఈయన మంచి వ్యక్తి. ఇలాగే మనం కూడా మంచి ఆలోచనలతో మన విధానం బయట పెట్టినప్పుడే మన వ్యక్తిత్వ వికాసం ఇదవుతుంది. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది మన యొక్క వ్యక్తిత్వం ఏంటి అన్నది మనకి తెలుసు. ప్రపంచంలోని మన గురించి మనం తెలుసుకోవడం అనేది చాలా 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 కష్టం. అది తెలుసుకోవాలంటే మనం ఇప్పుడు సోషల్ మీడియా ఉపయోగిస్తున్నాం, పూర్వం మన పెద్దల గురించి నేర్చుకుంటున్నాము. ఇట్లా నేర్చుకున్నప్పుడు మన అందరికి ఇప్పుడు పూర్వం వల్లి వేసేవాళ్ళు, ఇప్పుడు మనందరం కూడా ఈ సోషల్ మీడియా కూర్చొని వల్లి వేస్తున్నాం. వాళ్ళు చెప్పింది మనం వింటున్నాం, మనం చెప్పింది వాళ్ళు వింటున్నారు. మన గురించి అందరూ ఏమనుకుంటున్నారు అనేది మనం ఒకటి అనుకుంటాం. 4 పాయింట్లుగా చెప్పొచ్చు. ఒకటి, మన గురించి మనకి తెలుసు, మన గురించి బయట అందరికీ తెలుసు. మన గురించి మనకు తెలుసు, బయట ఎవరికి మన గురించి తెలియదు. మన గురించి మనకి తెలియదు, బయట మన గురించి తెలుసు. మన గురించి మనకి తెలియదు, మన గురించి బయట వాళ్ళకి తెలియదు. ఇట్లా 4 రకాలుగా డివిజన్ చేసుకోవచ్చు పీపుల్ ని. దాని వేస్గా స్టెప్స్ వేసుకోవాలన్నప్పుడు మనం ఒక విజన్ పెట్టుకోవాలి. విజన్ అనేది ప్రతి ఒక్కరికి ఒక విజన్ ఉంటుంది. నా విజన్ అనుకోండి, నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ దాంట్లోని నేను ఒక మెంబర్ అవ్వాలి, బడ్జెట్ రాయడంలో కానీ ఫైనాన్స్ లో కానీ. ప్రతి ఒక్కరికి ఒక విజన్ ఉండొచ్చు. ఒకసారి అన్మ్యూట్ చేసుకుని అవినేష్ గారు చెప్పండి, మీ విజన్ ఏంటి? మై విజన్ మెయిన్ గా ఏంటంటే నా విజన్ సడన్ ఏదో ఒకటి చెప్పండి, మీకు స్మాల్ బిగ్. మెయిన్ నా విజన్ ఇప్పుడు నేను వెయిట్ లాస్ అవ్వాలి. ఓకే, అది మీది. మణికంఠ గారు మీది? మేడం నేను ఇందాక చెప్పినట్టు నేను మంచి వీడియో ఎడిటర్ అవ్వాలి. ఓకే, రాజీ గారు మీది? నేను మంచి ఒక మోస్ట్ వాంటెడ్ రిలేషన్షిప్ కోచ్ అవ్వాలి. కోచ్ అవ్వాలంటే మీరు బాగా కోచ్, దానికి అది టార్గెట్ మీది. నెక్స్ట్ త్రివేణి గారు? స్టేజ్ ఫియర్, హెసిటేషన్ పోగొట్టుకుని స్పీకింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఓకే, మేడం నాగమణి గారు మీ విజన్ అంటే మీకేంటి, మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు, మీ గోల్ గానీ అట్లా ఒక దాని ఉంటే దానికి వెళ్తాం కదా. ఓకే, విఘ్నేశ్వర గారు మీరు చెప్పండి. మేడం ఒక మంచి స్పీకర్ అవ్వాలి. ఓకే సార్. నెక్స్ట్ పవన్ గారు? ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా అవ్వాలని నా గోల్ గా ఉంది మేడం. ఓకే, పవన్ సార్? మేడం మాస్టర్స్ కంప్లీట్ చేసి ఒక మంచి హాస్పిటల్లో సెటిల్ అవ్వాలి. ఓకే సార్. చంటి గారు మీరు? మేడం స్టేజ్ మీద పోయి మంచి స్పీకర్ గా తయారవ్వాలి. ఓకే, అందరం ఒక్కొక్కటి పెట్టుకున్నాం.
కానీ ఇది కావాలి అంటే మనం అందరం వచ్చింది ఎక్కడికి, ఇక్కడ ఇంపాక్ట్ లోంచి ఫస్ట్ కొన్ని స్కిల్స్ నేర్చుకొని, ఇందాక మన కొలీగ్స్ అందరూ చెప్పినట్టు మనము సోషల్ మీడియా ద్వారా కొన్ని టిప్స్ తెలుసుకోవడము, ప్లానింగ్ వేసుకోవడము, ఇట్లా స్టెప్ వైజ్ వేసుకొని మనం వెళ్ళాలి. కానీ ఇన్ని చెప్తున్నారు, ప్రతి దానికి మనకి మనీ కావాలి. మనీ ఎక్కడి నుంచి వస్తుంది? నేను అందరి అకౌంట్ లోని 86,400 రోజు వేస్తానండి. మీరు ఆ రోజంతా అది ఖర్చు పెట్టేయండి. మొన్నాడు ఎంత మిగిలినా నేను తీసేసుకుంటా, మళ్ళీ 86,400 వేస్తా. తర్వాత కంపల్సరిగా నేను వేస్తూ ఉంటా. మీకు ఖర్చు చేసినా చెయ్యకపోయినా వేస్తాను. ఆ మొన్నాడు ఉదయం నేను తీసేసుకుంటాను. దీని గురించి ఎవరికైనా తెలుసా? తెలుసు మేడం. టైం మేడం 24 hours into seconds, time in seconds. 24 hours into 60 into 60. మనం ప్రతి మినిట్ పిన్ పాయింట్ 1 minute 1 second కూడా మనం యూస్ చేసుకుంటే అది మనకి ఇన్కమ్ కింద జనరేట్ అవుతుంది. సపోజ్ ఒక ఇద్దరు కాల్ చేసాం మొన్న, ఎల్లుండి చెయ్యండి అని చెప్పారు, దేనో మన ప్రమోషన్ కోసం. మనం ఆ రోజు 1 minute ఉందని చేయడం మానేసాం అనుకో, వాళ్ళు మన కోసం చూస్తున్నారు మనం చేస్తామని. మనం చేస్తే వాళ్ళు ఓకే చేసేవాళ్ళేమో, ఓకే చేస్తే మనం అక్కడ ఇన్కమ్ రీచ్ అయ్యేవాళ్ళం. ఇట్లా టైం క్యాలిక్యులేషన్ కూడా మనం విజన్ అనేది ఒక పోస్టర్ పెట్టుకోవాలి. నేను కార్ కొనుక్కోవాలి, అది ఒక పోస్టర్ చేసుకొని మన గోడకు అతికించుకోవాలి. ఇంతకు ముందు మనకు ఇట్లాగే ఎలాగంటే ఇప్పుడు మనం ఫ్యాన్ తిరుగుతుంది, ఫ్యాన్ కి డబ్బులు అతికించారంట ప్రింట్ చేసి. మనం పడుకున్నప్పుడు చూస్తాంగా, అది మనకి లోపలికి కాన్షియస్ మైండ్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్ కి వెళ్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ కి వెళ్ళి అది ట్రిగ్గర్ చేసి మళ్ళీ కాన్షియస్ మైండ్ కి వచ్చి మనం డబ్బులు థింక్ చేసే ఆలోచనలు వస్తాయి. అవి ఏం డబ్బులు మనకేమి కళ్ళలో నుంచి చేతిలోకి రావు, మ్యాజిక్ అయిపోయి. అట్లాగా మన ఆలోచనల్ని డెవలప్ చేయడానికి ఒకటి పోస్టర్ డిజైనింగ్. మనం ఒక పోస్టర్ పెట్టుకుని, ఇందాక పిహెచ్డి చేయాలన్నారు, పిహెచ్డి అయిపోయినట్టు ఆ టోపీ పెట్టుకున్నట్టు ఆ డే టు టైం తో ఫోటో తీసుకొని ఆ ప్రింట్ తీసి అక్కడ పెట్టుకోవాలి. స్పీకర్ అవ్వాలి, మీరేమో స్పీకింగ్ చేస్తున్నట్టు పెద్ద స్టేజ్, అట్లా పోస్టర్ పెట్టుకోండి. డైలీ దాన్ని చూడండి. దానికి సంబంధించినవన్నీ ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. పోస్టర్ ప్రెజెంటేషన్ కూడా ఒకటి ఉంటుంది అన్నమాట. అట్లాగే ఈవెంట్ ప్లస్ రెస్పాండ్ ఈక్వల్ టు అవుట్పుట్ అని మనకి చెప్పారు. ఇప్పుడు అందరూ ఒక యాక్టివిటీ చేద్దాము. అందరూ హ్యాండ్ ఇలా పెట్టండి సైడ్ కి, అంటే హ్యాండ్ వైపే చూడండి, ఇట్లా మ్యాజిక్ చేయండి. ఇప్పుడు మనదంతా పవర్ హ్యాండ్ ఎండ్ లో ఉంది కదా, హ్యాండ్ ఎండ్ లో ఉన్నప్పుడు మన పవర్ ని మనం తీసుకుంటున్నాం. ఇట్లా అప్ చేయండి పైకి, ఓకే. మళ్ళీ అక్కడ చూడండి, అంటే మనము ఆ రేంజ్ వరకు వెళ్తున్నాం. మళ్ళీ డౌన్ చేయండి. ఇది మనకి కంఫర్ట్ గా లేదు, ఎందుకంటే మనము ఈ రేంజ్ లో ఉన్నాము. కిందకు వచ్చామనుకోండి, మనం ఎవ్వరూ కిందకు రావాలనుకోము. మనం నేర్చుకునే స్కిల్స్ కానీ ఏమైనా అప్కి వెళ్ళాలనుకుంటాం. ఆ విధంగా మనం ఇక్కడున్న, అట్లాగే ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ కి వచ్చి ఇలాగ యాడ్ అయితే మనకి కంఫర్ట్ గా మనం సక్సెస్ అవుతాము. మనం నేర్చుకుని మేడం హ్యాండ్ పైన పెడితేనే కంఫర్ట్ గా ఉంది, ఎక్కడే ఉండాలి. అక్కడే ఉంచండి. వెళ్దాం, ఇవన్నీ నేర్చుకుంటే వెళ్దాం. అట్లా మనకు ప్లానింగ్ ఇందాక మణికంఠ గారు చెప్పారు, ఎట్లా ప్లాన్ చేసుకోవాలి. మనము బిగ్ గోల్ పెట్టుకున్నాం. ఆ బిగ్ గోల్ కి వెళ్ళడానికి కాదు, ఫస్ట్ చిన్న చిన్నవి ఎంజాయ్ చేయడమే. ఈ రోజు నేను ఫుడ్ బాగా చేశాను, అది ఎంజాయ్ చేయాలి. అట్లా ఎంజాయ్ చేసి, ఈ రోజు నేను ఈ కర్రీ చేద్దాం అనుకున్నాను, అందులో అన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్ గా వేస్తే దాన్ని ఈ రోజు నేను బాగా చేశాను. మీరు ఆఫీస్ లో ఏదో చిన్నది ప్రెజెంట్ చేయాలనుకున్నారు, అది ప్రెజెంట్ చేశారు. సపోజ్ నిన్నే నాకు ఈ క్లాస్ అవ్వక ముందు మార్నింగ్ సెషన్ క్లాస్ లోని నేను 1 year మెంటర్షిప్ లో జాయిన్ అయ్యాను సార్, కోచ్ నరేంద్ర గారిలో. సార్ ఒక టాస్క్ ఇచ్చారు, ఈ రోజు జరిగినవన్నీ మీరు నాకు ఈవినింగ్ నైట్ పడుకునేటప్పుడు మీకు జరిగిన సక్సెస్ ది చెప్పాలి అని. ఆ సక్సెస్ ది చెప్పాలి అని అంటే, నేను జరిగిన దాన్ని ఆఫీస్ కి రీచ్ అవగానే వాళ్ళు ఒక టాస్క్ ఇచ్చారు, ఇవాళ అయిపోవాలి నాకు 5కి అని. అది అసలు నార్మల్ గా అయితే 5 to 10 days పడుతుంది, కానీ 5% మోర్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా నేను. మనం రెస్పాన్సిబిలిటీ వెళ్ళడం, పని చేయడం, వచ్చేయడం, రేపటికి పోస్ట్ పోన్ చేసుకోవడం కాకుండా 5% మోర్ రెస్పాన్సిబిలిటీ. ఇవాళ మీరు అందరూ చెయ్యండి, 5% మోర్ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోండి. ఎట్లా మీ ఫ్యామిలీతో కానీ గడపడం కానీ. ఇప్పుడు సపోజ్ మీ చిల్డ్రన్ ఏదో అడిగారు, మీ మదర్ ఏదో అడిగారు, నేను తేను పో, నేను చెయ్యను పో అనకుండా అది మీరు ఇవాళ చెయ్యండి, అది కూడా 5% రెస్పాన్సిబిలిటీయే. ఆ విధంగా మనం మింగిల్ అయ్యామనుకోండి,
వీళ్ళు నేర్చుకున్న దానికి మనకి ప్రెజెంటేషన్ వస్తుంది అంటే నేర్చుకొని ఇంకొంచెం డెవలప్ అవని, నీకేం కావాలి నాన్న, ఈ రోజు పన్నీర్ కర్రీ కావాలా, చికెన్ కర్రీ కావాలా, ఏం కావాలి, జ్యూసెస్ ఇచ్చినా అంటారు. మనం ప్రెజెంట్ చేయాలి. మనం నేర్చుకున్నది ఫ్యామిలీలో ప్రెజెంట్ చేయలేదు అనుకోండి, ఎంత నేర్చుకుంటున్నా నేర్చుకున్నట్టే ఉంటది. ఈ రోజు వెళ్ళి యాక్టివిటీస్ చేయడం చేయించాలి. ఇప్పుడు మీ అందరి దగ్గర మంచినీళ్ళ బాటిల్ ఉన్నాయా సార్? వాటర్ గ్లాస్ కానీ అది తీసి పట్టుకోండి సార్. ఇలాగా వాటర్ మూత తీయండి, ఇట్లా అందరూ క్లోజ్ చేసి ఈ బాటిల్ ఇలా పట్టుకోండి. మనం డైలీ వాటర్ తాగుతాం కదా, కానీ వాటర్ కి ఎప్పుడు మనం ఏమీ గ్రాటిట్యూడ్ చెప్పట్లేదు. మన రాజేష్ గారు చెప్పినట్టు మనం చెప్పట్లా. అప్పుడు చెప్పినాకైనా చెప్పామా? చెప్పలేదుగా. ఇప్పుడు మనం వాటర్ ని చూస్తూ మనకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. సపోజ్ ప్రతి ఒక్కరికి హెల్త్ ఇష్యూస్ ఉన్నదైనా ఉంటుంది. ఆ హెల్త్ ఇష్యూ ఆలోచిస్తూ వాటర్ తోని నాకు నా బాడీలో మీకు ఏ ప్లేస్ లో బాగా హెల్త్ ఇష్యూ ఉందో దాన్ని తలుచుకోండి, అది క్యూర్ చేయి. చాలా థ్యాంక్ యూ వాటర్. నువ్వు మాకు డైలీ చాలా ఉపయోగపడుతున్నావు. నిన్ను మేము గమనించలేకపోతున్నాం, గుర్తించలేకపోతున్నాం. ఇప్పుడు నువ్వు మమ్మల్ని ప్రతిరోజు ఈ విధంగా ఎంతో ఆరోగ్యంగా హ్యాపీగా ఉండేటట్టు చూడు. ఇప్పుడు అందరూ వాటర్ తాగండి. రోజు అదే బాటిల్లో వాటర్ తాగుతాం, రోజు అదే చేస్తాం, కానీ రోజు తాగిందంటే ఈ రోజు ఫీలింగ్ డిఫరెంట్ గా ఉంటది. అప్పుడప్పుడు మనం థ్యాంక్స్ చెప్పాలి. ఇప్పుడు మనం కంప్యూటర్ లోని ఇంటర్నెట్ లోని కనెక్ట్ అయ్యాం అంటే దేనికి? టువర్డ్స్ ఇంటర్నెట్. మన ఫోన్ ఉండాలి, ఛార్జింగ్ ఉండాలి, కానీ మనం దేనికైనా థ్యాంక్స్ చెప్పామా? ప్రతి దానికి థ్యాంక్స్ చెప్పాలి. ఛార్జింగ్ కి చెప్పాలి, టేబుల్ కి చెప్పాలి, ఫోన్ కి చెప్పాలి. ఇన్ని జరుగుతున్నా మనము అన్నిటికీ థ్యాంక్స్ చెప్పాలి. ఈవెన్ మిర్రర్ లో మనం నేర్చుకోమన్నారు కదా, మిర్రర్ టెక్నిక్ కూడా మనం మిర్రర్ పెట్టుకొని కళ్ళని చూసుకొని కళ్ళకి థ్యాంక్స్ చెప్పండి. నెక్స్ట్. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ లో మనం ఒక 5 పాయింట్స్ బేస్ చేసుకొని ముందుకెళ్దాం. ఫస్ట్ ఏంటంటే అండర్స్టాండింగ్ యువర్ సెల్ఫ్, నెక్స్ట్ బిల్డింగ్ కాన్ఫిడెన్స్, తర్వాత ఇంప్రూవింగ్ స్కిల్స్, ఫిఫ్త్ వన్ అడిషనల్ సోర్సల్, ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇప్పటివరకు మనం ఈ టీచర్ డెవలప్మెంట్ మనం నేర్చుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే అండర్స్టాండింగ్ యువర్ సెల్ఫ్ అంటే మనం సెల్ఫ్ అవేర్నెస్ చేసుకోవాలి. మనం ఏంటి, ఎలా అనేది మనం మనకంటే ఒక ప్రణాళికబద్ధమైన దాంతో ముందుకెళ్ళాలనుకుంది. మన కోసం మనం తెలుసుకుంటాం. మన కోసం మనం తెలుసుకున్నప్పుడు మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, దాని ద్వారా మనం ఎలా ముందుకెళ్ళాలి, మనం ఏంటి అనే ఒక మీరు క్వశ్చన్ వేసుకున్న రోజే ఆ రోజే మీ సక్సెస్ స్టార్ట్ అవుతుంది. తర్వాత పర్సనాలిటీ టెస్టింగ్ అంటే వివిధ పర్సనాలిటీలో నువ్వు ఎలా ఉంటావు, నీకు ఏది ఇంపార్టెంట్, ఏది వస్తుంది, ఏది రాదు అనే దానికోసం నువ్వు టెస్ట్ చేసుకున్న రోజే ఇంకా నువ్వు బెటర్ గా పర్ఫార్మ్ చేస్తావు. అలాగే రికగ్నైజ్ యువర్ వాల్యూస్ అండ్ డ్రీమ్స్. నీ వాల్యూస్ ని డ్రీమ్స్ ని రికగ్నైజ్ చేయాలి. వాటిని నీ వాల్యూస్ ని ఎక్స్ప్లోర్ చేయాలి. ఎక్స్ప్లోర్ చేసినప్పుడే కదా నీ బయట వాళ్ళకి తెలుస్తాను. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ పాయింట్, బిల్డింగ్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేసుకోవాలి. కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ చేసుకుంటామంటే మన ద్వారా మన కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవాలి. అది ఎలా అంటే పాజిటివ్ సెల్ఫ్ టాక్ చేయడం వల్ల మన ద్వారా రోజు మనం సెల్ఫ్ టాక్ చేసుకుంటూ ఉంటే మన ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మన స్కిల్స్ కానీ మనస్సానం అంటారు కదా, మీలోనూ గొప్ప వక్త ఉన్నారు, వాళ్ళతో మాట్లాడకపోతే మీరు ఆ గొప్ప వక్తను అవుతారని. ఒక మిర్రర్ ముందు కూర్చొని మనం రోజు యాక్టివిటీస్ చేస్తూ ఉంటే మన సెల్ఫ్ టాక్ మనకు ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మన కథం సార్ బాడీ లాంగ్వేజ్ కూడా అంటే దాన్ని ఎలా యూటిలైజ్ చేయాలి, మన బాడీ పోస్చర్ ఎలా ఉండాలి, మన చేతుల హావభావాలు ఎలా ఉండాలి అనే దానికోసం మనం అన్ని అక్కడ మన బాడీ లాంగ్వేజ్ మనం చూపిస్తూ ఉంటుంది. అంటే ఆడియన్స్ ఎలా చూపించాలి, వాళ్ళు ఎలా చూడాలి, మన కంటెంట్ ఎలా స్టార్ట్ చేయాలి, దానికోసం మనం ప్రిపేర్ గా ఉండాలి. అలాగే గోల్స్ సెట్టింగ్, మన గోల్స్ మనం సెట్ చేసుకోవాలి. అవి షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్, మీడియం టర్మ్ గోల్స్. షార్ట్ టర్మ్ గోల్ అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే చిన్న చీపిరి కర్ర ఉంది కదా, ఆ చీపిరి కర్ర రోజు ఒకటి పోతుంటే షార్ట్ టర్మ్ ఎలా పోతాయని చెప్పారో
అలాగా మన షార్ట్ టర్మ్ గోల్స్ కూడా అన్ని ఫోన్ చేసుకొని పెట్టుకుంటే ఆ మీడియం టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ అంటే లైఫ్ గోల్స్ అచీవ్ చేయగలం. అలాగే ఇంప్రూవ్మెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలంటే యాక్టివ్ లిజన్, మాట్లాడడం చేయడం కాదు, చేయడం ద్వారా కూడా మనం చాలా నేర్చుకోగలం. క్లాస్ టీచర్ ఎవరు చెప్తూ ఉంటారు, మనం చెవులు మూసుకొని కళ్ళ ద్వారా చూస్తూ దాన్ని ఆ రికార్డింగ్ ఫాలో చేస్తే మనకి చాలా అర్థమవుతుంది. వినడం ద్వారా కూడా చాలా అర్థమవుతుంది. అలా ఆ వినడాన్ని మనం ఆచరణలో పెట్టి మళ్ళీ దాన్ని మనం ప్రాక్టీస్ చేసినప్పుడే మన స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఎలా కమ్యూనికేట్ ఏం కావాలి, ఇప్పుడు జరుగుతుంది ఆఫీస్ లో బయట ఒక సిచ్యువేషన్ జరుగుతుంది. ఆ సిచ్యువేషన్ లో మీకు ఏదైనా కావాలి, బాస్ చెప్తే ఏమనుకుంటారు, మా పక్కన వాళ్ళకి చెప్తే ఏమనుకుంటారు, చెప్తే ఏమనుకుంటారో అన్ని నువ్వే చేసుకుంటే ఎలాగా, వాళ్ళకి చెప్తే కదా వాళ్ళు ఏమనుకుంటారో అది అంతా మనకు తెలుస్తుంది. అలాగా సందిగ్ధపడుతుంది. మీకు కావాల్సిన వాటిని ఎవరితో చెప్పాలనుకున్నా వాటితో చెప్తే దాని రిజల్ట్ అనేది అప్పుడు చూడొచ్చు. చెప్పకుండానే మీకు నువ్వే రిజల్ట్ యూజ్ చేసుకుని వాళ్ళు అలా అనుకుంటారు ఇలా అనుకుంటారు అంటే అది కరెక్ట్ కాదు. మీరు ఫస్ట్ చెప్పినప్పుడే దాని అవుట్పుట్ అనేది మీకు వస్తుంది. అలాగే పబ్లిక్ స్పీకింగ్, ఇప్పుడు మనకి ఉన్న స్కిల్ ని మనలో దాచిపోతుంది, కానీ నలుగురికి పంచినప్పుడే మనకి ప్రాక్టీస్ అవుతుంది, దానికి ఇంప్రూవ్ అవుతుంది. ఆ పబ్లిక్ చెప్పినప్పుడే నార్మల్ సపోజ్ ఒక స్కూల్కో ఎక్కడికో వెళ్ళి దీని ఎక్కడికో వెళ్తూ ఉంటారు, మాట్లాడాలనుకుంటే ఫ్రెండ్స్ అందరు కనిపిస్తారు, ఆటో ఫ్రెండ్స్ స్కూల్ డేస్ కాలేజ్ అవన్నీ షేర్ చేసుకోవడం ఉంటారు. అవన్నీ షేర్ చేసుకోవడం అంటే మాట్లాడాలి. మాట్లాడితే వాళ్ళు మీకు అర్థమవుతుంది ఏం రాదు కాదు ఏం మాట్లాడుతున్నాం అని వాళ్ళే అర్థం అవుతుంది. అలాగా మీ పక్కన ఫ్రెండ్స్ తోటి కొలీగ్స్ తోటి వాళ్ళతో షేర్ చేసుకోవాలి. అలాగే అడిషనల్ సోర్సెస్ అంటే మన స్కిల్స్ మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి అడిషనల్ సోర్సెస్ ఆన్లైన్ యూజ్ చేసుకోవడం, వర్క్ షాప్స్ అటెండ్ అవ్వడం, సెమినార్స్, ఒక మంచి పుస్తకం చదివినప్పుడు దానికి ఆ బుక్ లో ఉన్న అర్థమవుతుంది. అలాగే అందులో ఉన్న మ్యాటర్ అర్థం. ఇప్పుడు నార్మల్ గా మనం ఎక్కడైనా ఒకటి చెప్పాలనుకోండి, ఇప్పుడు ఆఫ్టర్ ఫస్ట్ అండ్ సెకండ్ మనం మనతో ఆఫ్లైన్ వస్తున్నాం కదా, ఆఫ్లైన్ లో మనకంటూ ఏదైనా ఇచ్చి మనం దాన్ని అక్కడ ప్రజెంట్ చేయాలనుకుంటే ఒక బుక్స్ రిఫర్ చేసి చదివినప్పుడే ఆ బుక్స్ లో ఉన్న కంటెంట్ అదంతా మనకు తెలుస్తాయి కదా. ఆ తెలిసినప్పుడే స్టార్టింగ్ మనం స్టోరీ అనేది ఒక మంచి స్టోరీతో స్టార్ట్ చేయాలి. ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ అంటే ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఒడ్డు నుంచి ఇంకో ఒడ్డుకి వెళ్ళాలి, పడవ వస్తున్నాం అనుకోండి, ఆ ఒడ్డు నుంచి ఒడ్డుకి వెళ్ళడానికి సమయం 25 రోజులు. 25 రోజులు దాని సెకండ్ స్టార్ట్ చేస్తే దాని 20 సెకండ్కి అయిపోతున్నారు. ఆ జర్నీలో మనం నావికులం అంటే టైలర్, ఆ పడవ నడిచే వ్యక్తుల మనం దాంట్లో ఎన్నో అలవాటు వస్తుంటాయి, ఎరటాలు వస్తుంటాయి, ఆంకపడినాలు వస్తుంటాయి. వీటన్నిటికీ మనం ఎలా అర్థించాలంటే కమ్యూనికేషన్, లాట్ అట్రాక్షన్, వీటన్నింటినీ మనం ఓవర్కమ్ చేసి అలా ఓవర్కమ్ చేసి వాటిని అభివృద్ధి రోజే మనం అనుకున్న తీరాన్ని చేయగలం. ఆ రోజు ప్రతిరోజు ఫస్ట్ అండ్ సెకండ్ మన తీరాన్ని చేయి, మన రిజల్ట్స్ ని ఆ రోజు చూపిద్దాం మనం అందరం. ఇంకా పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ జర్నీ. ఒక ట్రావెలర్ ఉంటారు కదా, సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియా నుంచి స్టార్ట్ చేస్తే తను ఓవరాల్ ఇండియాని ఎలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు, అలాగా మనకున్న స్కిల్స్ అన్నింటినీ మనం కంటిన్యూగా ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉండాలి. అలా ఎక్స్ప్లోర్ చేసినప్పుడు మన స్కిల్స్ చాలా అద్భుతంగా బయటకు వస్తాయి. అప్పుడే మనం సొసైటీలో కానీ మన సొసైటీలో కానీ ఎక్కడైనా అనర్థంగా రావచ్చు మనం. అలాగే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే, ఇప్పుడు మన ఫ్రెండ్స్ చెప్తారు స్టార్టింగ్ లో సోషల్ మీడియా అని ఇవన్నీ ఎవరు స్టార్ట్ చేస్తారు? ఒక హ్యూమన్ బీయింగే కదా. ఆ సోషల్ మీడియాలో చెప్పిన హ్యాష్ ట్యాగ్ హ్యూమన్ బీయింగ్
ఆ హ్యూమన్ బీయింగ్ ఎలా స్టార్ట్ చేసి తన పర్సనాలిటీ డెవలప్ చేసి తనకు ఎదురు రాదు అని తెలుసుకొని తనకి ఇందులో సామర్థ్యం ఉంది అని తెలుసుకొని ఆ తెలుసు తనకి ఏదైతే నైపుణ్యం ఉందో అందులో అతను రాణించగలిగాడు అలాగే ఆర్టిస్ట్ కనిపెట్టింది 23 కుర్రాడు 23 కుర్రాడు తన బీటెక్ లో డ్రాప్ అవుట్ అయ్యి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఇంట్లో లేని సమయం ఇంట్లో తనకి ఫైనాన్షియల్ సపోర్ట్ లేని సమయం ఏం చేయాలి అని ఒక 8,000 స్టార్ట్ చేసి 1 year లోనే కొన్ని డేస్ లోనే 80,000 గా చెందాడు. అది కనిపెట్టింది ఇలాంటి వీటన్నిటిని మనం 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 బయటపడి చేసినప్పుడు మనం బలంగా గమనించాలి. ఓకే, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఫైనల్గా ఒక వర్డ్ లో చెప్పి చేస్తాము. పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇస్ కంటిన్యూస్ జర్నీ ఆఫ్ సెల్ఫ్ డిస్కవరీ అండ్ గ్రోత్. మన సెల్ఫ్ డిస్కవరీ. ఒక సైంటిస్ట్ ఏదైనా ఇన్వెస్ట్ చేయాలంటే డిస్కవర్ చేయాలి. అంటే ఆల్రెడీ డిస్కవర్ చేసినా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇన్వెస్ట్ చేయడం కాదు, డిస్కవర్ చేయాలి. ఇప్పుడే కొత్తగా కనిపెట్టాలి. ఇప్పుడు సోషల్ మీడియా కనిపెట్టాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనిపెట్టాలి. ఇంకా దానికి మన స్కిల్స్ డెవలప్ చేస్తుంది, మనం మన స్కిల్స్ దాని పరంగా ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడే ఈ క్షణం మీ స్కిల్స్ ఏది ఉందో దాన్ని బయటకు తీసి దాని అవుట్పుట్ మీరు చూపించిన రోజే మీరు సక్సెస్ నాంది పలుకుతుంది. అలా మీ సక్సెస్ కి నాంది పలికినప్పుడే స్కిల్స్ అన్ని బయటకు వస్తాయి. థ్యాంక్ యూ సార్, ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు అంప నాగేశ్వర గారికి, ప్రవీణ్ సార్ గారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. యా, అద్భుతం, అమోఘం. యా, ఇంకా మాటలు లేవండి. ఎక్స్ట్రాడినరీగా ప్రజెంట్ చేశారు అందరూ కూడా. సో మీ పర్సనల్ ఒపీనియన్స్ షేర్ చేసుకోండి, మీకు ఎలా అనిపించింది? యా అవినాష్ గారు. యా సార్ సార్, నిజానికి అంటే మణికంఠ గారు ఒక్క నిమిషం. అంటే చిన్న చిన్న మిస్టేక్స్ పక్కన పెట్టేస్తే నేనైతే ఇవాళ ఫుల్ సాటిస్ఫైడ్. నేను మా టీం ప్రెజెంట్ చేస్తుంటే చాలా సాటిస్ఫై అయ్యా నేనైతే. ఎందుకంటే ఆ కంటెంట్ మొత్తం నా ఓన్ కంటెంట్. ఒక్కొక్కళ్ళు చెప్తుంటే ప్రెజెంట్ చేస్తుంటే అసలు నాకైతే ఫుల్ హ్యాపీ, నేనైతే ఫుల్ హ్యాపీ. బట్ చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి టైం దగ్గర, కానీ ఏదైనా ఐ నెగోషియబుల్, అలవాటు చేసుకుంటాం ఇంకా. బట్ ఆ కంటెంట్ డెలివరీ దగ్గర మాత్రం నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ నా పరంగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా, థ్యాంక్ యూ సార్. విఘ్నేశ్వరరావు గారు. అందరూ బాగానే చెప్పారు సార్. చాలా ఇంప్రూవ్మెంట్, మనం హ్యాండ్ గెస్చర్స్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ చాలా అందరూ వాడి ప్రజెంట్ చేయడం చాలా బాగుందండి. చాలా బాగుంది సార్. సెషన్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది. థ్యాంక్ యూ సార్. మీ అమ్మాయి ఏదో చెప్తున్నారండి. కంటెంట్ గురించి చెప్తుందిలే సార్ మా అమ్మాయి. కంటెంట్ ఇస్ కింగ్ కదండి. బాగా మంచిగా ప్రజెంట్ చేశారని చెప్తుంది. అదే అర్థమైంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారు. నిన్న జరిగిన అది గుర్తొచ్చింది. అంటే మన వాళ్ళు సార్ మీ మైక్ దగ్గర పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు మైక్ దగ్గర పెట్టండి. ఇయర్ ఫోన్స్ తీసేసినా ఇంకా క్లియర్ గా వినిపిస్తుంది. అది వాళ్ళ రూము ఎక్కువ ఉంటుంది. మొన్న జరిగిన వివేకాన్ని గుర్తొచ్చింది సార్ ఒకసారిగా. ఎందుకంటే స్పీచ్ మ్యారథాన్ అంటే ఆ మ్యారథాన్ ని దున్నేశారు మన వాళ్ళందరూ. అంటే కంటెంట్ కానీ, ప్రెజెంటేషన్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, ప్రతి ఒక్కటి ఎవ్రీవన్ అందరూ చాలా చక్కగా సూపర్ గా ప్రజెంట్ చేశారు సార్. నాకైతే ఎక్సలెంట్ గా అనిపించింది. థ్యాంక్ యూ సార్. నేను పవన్ కళ్యాణ్ గారిని ఇంపాక్ట్ కోచ్ అనుకున్నాను సార్. మీ ట్రైనర్ అనుకున్నా. మీ పార్టిసిపెంటే మేడం. ఆన్ ది ప్రాసెస్ అందరం ట్రైనర్స్, మనందరం ఆన్ ది ప్రాసెస్. యా, ఇంకెవరైనా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారండి? అందరూ చాలా బాగా చెప్పారు సార్. కంటెంట్ కానీ, ప్రెజెంటేషన్ కానీ, ఆ టైం గ్యాప్ అనేది మీరు చెప్పేదాన్ని బట్టి వెళ్తున్నారు. కొందరు అట్లా వెళ్ళిపోతున్నారు. అది చూసిన మాకు ఇస్తే ఇంకా హాఫ్ అన్ అవర్ అయినా చెప్పేస్తాము అన్నట్టు అందరూ బాగా ప్రెజెంట్ చేశారు సార్. కొంచెం ఒక్కొక్కసారి క్లారిటీ లేదు.
10 minutes చెప్పండి మేడం. పెట్టారు కాబట్టి 10 minutes చూసుకొని ఆగిపోతున్నాం. లేకపోతే ఈ రోజంతా చెప్పమన్న మారథాన్ జరుగుతూనే ఉంటది. ఎస్ ఎస్ మ్యామ్. టైం రెస్ట్రిక్షన్స్ ఉండాలి కదా, లేదంటే అవును అందరికి సార్. ఇక్కడ నియర్లీ ఒక 13 మెంబర్స్ ఉన్నారు. 13 ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతాయి కదా. యా, త్రివేణి గారు. సార్ అందరూ చాలా బాగా చెప్పారు సార్. మొన్న జరిగిన వివేకవాణి మారథాన్ గుర్తొచ్చింది సార్ నాకు. స్వామి వివేకానంద జయంతి రోజు జరిగింది. ఆ, నేను నేను ఈ రోజే ప్రిపేర్ అయ్యాను సార్ మ్యాథ్. నిన్న మొన్న నాకు కుదరలేదు, ఇంకా అందుకే కొంచెం సరిగా ప్రెజెంటేషన్ ఇవ్వలేకపోయాను సార్. థ్యాంక్ యూ సార్. లేదు మేడం, బాగా చేశారు మీరు కూడా. ప్రెజెంటేషన్ చాలా బాగా ఇచ్చారు మేడం. చాలా బాగుంది. ఎస్ చాలా బాగుంది, చాలా బాగుంది. కంటెంట్ కూడా కొత్త కంటెంట్ మొత్తం బాగుంది. అవును సార్. మనకు తెలియని కూడా చాలా విషయాలు సార్ చెప్పారు మేడం. అందరూ 7 AM డిజైనర్ టాక్ లో ఏ డిజిటల్ స్కిల్స్ టాపిక్ నడుస్తుంది. మనందరం దాన్ని ఫాలో అయ్యి మన డైలీ లైఫ్ లో Yes, ఇంప్లిమెంట్ yes. చేయాలని అందరికీ Yes. Thank మన you. సేల్స్ అండ్ Thank you. మార్కెటింగ్ బిజినెస్ గ్రోత్ చాలా బాగుంది. బాగా చెప్తున్నారు, చాలా బాగా చెప్తున్నారు. ఓకే, ఓకే. అటెండ్ అవుతాను. థ్యాంక్ యూ మ్యామ్. మణికంఠ గారు. సార్ ముందుగా అందరికి ధన్యవాదాలు. ఆ, మేడం గారు ఏది త్రివేణి గారు తీసుకున్న టాపిక్ వెరీ అడ్వాన్స్డ్ అనమాట. ఈ రోజుల్లో ప్రతి మనిషిది కూడా ఏంటి అది ఏ జాబ్లో కూడా ఏఐ కంపల్సరీగా ఇప్పుడు ఇంప్లిమెంట్ అయిపోతుంది. మేబీ రాబోయే రోజుల్లో మనం అడిగేయాలంటే ఏఐకి చెప్పాలేమో మరి, నా అడిగేయి అని చెప్పి. సో అంత దాకా వెళ్తుందేమో మరి. సో అదైతే అడ్వాన్స్ టాపిక్. నెక్స్ట్ అవినాష్ గారు ఆ ప్రజెంటేషనే మీ దానికి మంచి లుక్ ఇచ్చేసిందండి అసలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దీని మీద మీరు నిన్న నాకు చెప్పారు, అది ప్రజెంటేషన్ వేసుకుంటే మనకి అసలు టైం కూడా తెలియదు, అసలు టాపిక్స్ కూడా పేపర్ కూడా చూడాల్సిన పని లేదు అని చెప్పేసి చెప్పారు. నాకు ఇవాళ Yeah. ప్రాక్టికల్గా చూశాను మీది. ఓకే, యా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. ఆ ప్రజెంటేషన్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ టైం నేను కూడా అట్లా ట్రై చేయాలి. థ్యాంక్ యూ. మీదే అయితే టైం తెలియలేదు అవినేష్ గారిది. ఓకే, నెక్స్ట్ రమణి గారు. శ్రమేనండి. ఏంటి సార్ విఘ్నేష్ గారు ఏదో చెప్తున్నారు? అవినాష్ గారి శ్రమే అది. అవునవును, మార్నింగ్ వస్తుంది. వరకు అవును కూడా సార్. లేచుండి మీ దగ్గర ప్రెజెంటేషన్ కూడా మమ్మల్ని ప్రిపేర్ చేశారు సారు. అది మన స్పెషల్ టైం చెప్పాలి నేనైతే. అవును ఆయన రాత్రి నిద్ర కూడా పోలేదు అనుకుంటండి. నైట్ 1:30కి ఏమో నేను సార్, 5 మెసేజ్ పోస్ట్ చేస్తే గంటల దానికి లైక్ వరకు మేల్కొని మొన్న ఆర్ట్ సార్ ఆర్ట్ 2 ఆఫ్ days ఇది నిద్ర సార్ మనకి లేదు. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ జరిగింది కదా. ఆ రోజు అవినాష్ గారు 5 వరకు మేల్కొని మాకు పీపీటీ రెడీ చేశారు మా అయితే టీమ్ కి. నేర్చుకోవాలి అవినాష్ గారి దగ్గర నేను బాగా. యా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నెక్స్ట్ కంటెక్ట్ మేము ప్రెజెంట్ చేసేయాలి. నెక్స్ట్ సార్ నేను ఇంకా మాట్లాడడం లేదు, నేను ఇంకా స్టాప్ మీ. కంటిన్యూ చేయండి సార్, దీనికి ఏం టైం రెస్ట్రిక్షన్స్ లేదు. సో రమణి మేడం మీరు అసలు 10 minutes అప్పుడే అయిపోయిందా అనిపించింది. మీరు కూడా ఈ ట్రైనర్స్ లో ఒకళ్ళే అయిపోయారు, అంటే మీరు ఆల్రెడీ మీకు బ్యాక్గ్రౌండ్ ఉంది, మీకు ట్రైనర్ బ్యాక్గ్రౌండ్ ఉంది. అవును సార్. సేమ్ యాజ్ టీజ్ ఒకళ్ళు సెషన్ ఎట్లయితే చెప్తారో స్టేజ్ మీద, అంటే ఇప్పుడు మనం యూట్యూబ్ లో చూస్తున్నట్టు ప్రదీప్ గారు వీళ్ళు గారు ఎట్లా చెప్తారో, సో అదే ఫీల్ కలిగింది. మీరు 10 నిమిషాలు ఎట్లా అయిపోయింది అనేది ఆ ఎక్సర్సైజ్ చేయించడం, ఆ వాటర్ తో మనం చెప్పడం, నాకైతే ఆ చెయ్యి ఎక్సర్సైజ్ అయితే నాకు నచ్చింది. ఆ ఇంకా పైన అక్కడే ఉండిపోయింది సార్. అక్కడే ఉందన్నమాట. కాబట్టి ఇలా పెట్టండి సార్, ఇంకో ఎక్సర్సైజ్ చెప్తాను, అందరూ ఇలా పెట్టండి. చెప్పండి మేడం. ఇట్లా పెట్టారు కదా, డైలీ మనం కూర్చుంటాం కదా ఏదో టైంలోని టీవీ చూస్తున్నాయినా, మన ఫింగర్స్ అన్ని బాడీతో రిలేట్ అవుతాయి లోపల ఆర్గాన్స్ కి. ఫస్ట్ ఈ ఫింగర్ ని ఇలా రొటేట్ చేయండి, ఇట్లా ఫస్ట్ 2 ఫింగర్స్ ని రొటేట్ చేసుకోండి. ఓకేనా, చేయగలిగారు. నెక్స్ట్ మళ్ళీ అలాగే పెట్టి మిడిల్ ఫింగర్స్ 2 రొటేట్ చేయండి, అట్లా కొంచెం చేయగలుగుతున్నారు. థర్డ్ ఫింగర్ చేయగలుగుతున్నారా? కొంచెం టఫ్ అవుతుంది, కష్టం. ఫోర్త్ ఈజీ. ప్రాక్టీస్ చేస్తుంటే స్పీడ్ గా మనకి ఇక్కడ ఉన్న నరాలు నెక్స్ట్ కంటిన్యూషన్ బాడీకి ఉంటాయి, అన్ని ఫింగర్స్. ప్రతి ఒక్కరికి హెల్త్ ఇష్యూ మీద గ్యాస్ ప్రాబ్లం వస్తుంది కదా, ఈ ఉంగరం వేలు ఉంటుంది కదా, ఇట్లా ప్రెస్ చేయాలి గట్టిగా. 1 2 3 ఇట్లా 3 times. 1 2 3 రెండింటికి ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. 10 times ప్రెస్ చేయండి, మీ గ్యాస్ రిలీజ్ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా చేయొచ్చు, ఏ టైంలో అయినా. అన్ని ఫింగర్సా? అన్ని కాదు, ఉంగరం ఫింగర్ గ్యాస్ మాట సంబంధించింది. అంటే ఇప్పుడు టాబ్లెట్ వేసుకుంటే గ్యాస్ ఫామ్ అవుతుంది. ఉంగరం వేలిని గట్టిగా ప్రెస్ చేయాలి మనం. అంటే
నరం గట్టిగా ప్రెస్ అయిందంటే లోపల నరము ఆ గ్యాస్ రిలీజ్ అవుతుంది అనమాట. ఈ టిప్ మాత్రం నేను కంపల్సరీ ఫాలో అవుతాను, అందరికీ చెప్తాను సార్. థ్యాంక్ యూ మేడం, ఫాలో అవుతాం. ఇంపాక్ట్ లోనే నేర్పించారా మేడం ఈ టిప్స్? మ్యామ్ నాకు అర్థం కాలేదు. ఇంపాక్ట్ లో నేర్పించారా అని అడుగుతున్నారు. నేను నేర్చుకుంటున్నాను, మా గురువు గారి దగ్గర నేను చెప్తారు కదా, నేర్చుకుంటూ ఆ విధంగా అందరికీ చెప్తూ ఉంటాను. మా మెంటర్ గారు కోచ్ నరేంద్ర గారు, మా హస్బెండ్ 2 years నుంచి చేస్తున్నాను, నేను 1 year నుంచి ట్రావెల్ అవుతున్నాను. అప్పుడు ఆయన చేసినప్పుడు నేను వింటూ ఉన్నా, కానీ నేను అందులో జాయిన్ అవ్వాలా. మా హస్బెండ్ ఆల్రెడీ నేను అప్పుడే 1.5 years ముందే చెక్ ఇచ్చాను సార్. ఎంతంటే ఇందాక మీరు చెప్పారు కదా, 1 billion చెక్. సూపర్. నేను ఆ చెక్ కోసం నేను సంపాదించాలి, ఆ చెక్ నేను కదా సైన్ చేసి ఇచ్చాను. ఆయన సంపాదిస్తే నేను ఇచ్చినట్టు కాదు కదా. నేను ఇప్పుడు 1 billion బ్యాలెన్స్ పెడితేనే ఆయన ఆ చెక్ ప్రెజెంట్ చేసుకోవాలి. అప్పుడప్పుడు చూపిస్తారు దీన్ని ఎప్పుడు ప్రెజెంట్ చేయాలి అని. చూసి నేను చాలా నేర్చుకోవాలి మేడం. ఫ్రెండ్స్, ఇక్కడ నాకు ఈ ప్రిపరేషన్ అప్పుడు కూడా నాకు ఏమనిపించిందంటే, నా కోసం కదా నేను ఎలా ఉన్నా నేను చెప్పగలను, నాకు కాన్ఫిడెంట్. కానీ టీం కోసం పనిచేస్తుంటే అసలు ఆ సాటిస్ఫాక్షన్ వేరు. అవును సార్. అంటే ఇక్కడ నా టీం మెంబర్స్ ఒక్కొక్క ఇద్దరిది మైండ్ సెట్ సెపరేట్. వాళ్ళ గురించి నేను ఆలోచిస్తూ నేను ప్రిపేర్ చేస్తుంటే అసలు చెప్పాలంటే క్యాపబిలిటీ అంతా కొంచెం బయటపడుతుంది అనిపించింది నాకైతే. అంతే కదా సార్. అలాగే సార్, నాకు ఒక్కోసారి మణికంఠ గారు స్టార్ట్ చేశారు కదా, అంటే నా రాంగ్ లింక్ ఏమైనా వచ్చేసానో అని అనిపించేసింది. అంటే సార్ ఒకేసారి మైక్ తీసుకుని పాట పాడేస్తున్నారు. బాగుంది సార్, మైక్ పట్టుకొని మీరు చాలా బాగుంది, చాలా బాగుంది. అసలు కాదు. యాక్చువల్గా నేను మ్యూజిక్ తో ట్రై చేసా. నేను యాక్చువల్ గా మ్యూజిక్ కూడా పెట్టుకున్నా. మీకు ఇది స్పీకర్ కనిపిదేమో సార్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బ్యాండ్ కూడా పెట్టారా? నార్మల్ వీడియో ఎట్లా ఇది? ఇది చక్కగా సూపర్ పాడారు మీరు. బాగుంది సార్, బాగా పాడారు సార్. ఒక నిమిషం అండి, ఇది బ్యాక్గ్రౌండ్ అడ్జస్ట్ మీ బ్యాక్గ్రౌండ్ నన్ను. ఓకే, మీ పాట మాకు ఒక బూస్ట్ అప్ ఇచ్చింది సార్. ఓకే, ఇదంతా పెట్టుకున్నారా సార్? నేను స్పీకర్ పెట్టుకుని ఇది మైక్ ప్యారలల్ గా మా ట్రాక్ దాంట్లో వస్తుంది అనమాట. ఓకే, నేను దీంట్లో పడతాను. అది ట్రై చేస్తే మ్యూజిక్ రావట్లేదు. సో బాగుంది సార్, మీరు ఆ మ్యూజిక్ బ్యాండ్ తో కూడా ట్రై చేశారు. నెక్స్ట్ టైం ముందుగానే ఒక రోజు ముందుగానే జూమ్ మీ టీమ్మేట్స్ తో గానీ లేదా మా అందరితో గానీ పెట్టుకోండి, మేము సజెషన్ ఇస్తాను. నెక్స్ట్ సండే ప్రెసెంట్ లోపల చేయండి. షూర్ మేడం. ఇప్పుడు అందరూ నేర్చుకున్నాగా, 1 2 3 హుష్ బ్యాగేజ్ వేసుకుందాం. సో అయితే దాంతో ట్రై చేశాను అనమాట. మ్యూజిక్ అయితే రావట్లేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రావట్లేదు, ఓన్లీ వోకల్ వినిపిస్తుంది. సంథింగ్ ఏదో ఆడియో సెట్టింగ్స్ ఏదో చేంజ్ చేయాలేమో. సో అది మీకేం చెప్తున్నాను. రమణి గారు మీరు చూడపోతే నిరంతర విద్యార్థిలా ఉన్నారు. మణికంఠ గారు, రమణి గారి దగ్గర మనం చాలా నేర్చుకోవాలంటే, తెలిసినా కూడా చాలా అసలు నాకేం తెలియదు, జీరో స్టూడెంట్ గా మళ్ళీ వింటారు. అది మనం బాగా నేర్చుకోవాలి. ఎంత మోసం చేస్తారంటే, నేను ఫస్ట్ నుంచి మీరు ఇంపాక్ట్ లో జాయిన్ అవ్వటం ఇప్పుడే అనుకుంటున్నాను. నేను ఇప్పుడే జాయిన్ ఇప్పుడే నేర్చుకుంటున్నారు అనుకుంటున్నా, కానీ మీకు బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది. మొన్న చెప్పేదాకా కూడా తెలియదు నాకు. కూడా మణికంఠ గారు మీ టీమే అనుకుంటా కదా రమణి గారు? మన టీం అండి. అంటే టీం కాదు, మీ అంటే 3 members టీమ్ సెపరేట్ చేశారు, దాని గురించి 205 బ్యాచ్ వేరే టీం. అవును మేడం. అంటే టీం ఎందుకు పెట్టేదంటే మేడం, ఎవరో కొందరు తక్కువగా ఉంటారు. మొత్తం 13 members మాట్లాడలేదు కదా, ఆ తక్కువగా ఉండే వాళ్ళకి ఇట్లా కాదు ఇలాగా సజెషన్. ఇప్పుడు అవినాష్ గారు ఉన్నారు, వాళ్ళకి ప్రెజెంటేషన్ చేయడానికి టెక్నిక్స్ తెలీదు. అవినాష్ గారు ఏం చేస్తున్నారు, వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు ఏంటి ముందు చూస్తున్నారు, రేపు మనం కూడా చేద్దాము, ఎలా చేయాలి అవినాష్ గారు అని అడిగి తెలుసుకుంటారు. అట్లా ఒక అతను బాగా యాక్టివ్ గా ఉన్న వాళ్ళని పెట్టి రిమైనింగ్ వాళ్ళని ఇలా పెడుతుంటే మిగిలిన వాళ్ళు మింగిల్ అయ్యి డెవలప్ అవుతారు. ఇది కూడా ఒక యాక్టివిటీ. కానీ మనందరం 205 బ్యాచ్. రేపు నెక్స్ట్ బ్యాచ్ లో మనం ప్రెజెంట్ చేస్తాము. నెక్స్ట్ బ్యాచ్ లో మనం ప్రెజెంట్ చేస్తాము. మనం ప్రెజెంట్ చేసినప్పుడు సపోర్ట్ మిగిలిన వాళ్ళు కూడా రండి, మీరు ప్రెజెంట్ చేయండి. ఒక 5 minutes అయినా మీరు ప్రెజెంట్ చేయండి, మీరు పోస్టర్ డిజైన్ చేయండి. ఇప్పుడు మా టీంలో వాళ్ళని పోస్టర్ డిజైన్ చేయమంటున్నారు, అట్లా పోస్టర్ డిజైన్ చేయండి, మీరు అది చెప్పండి, దీన్ని చెప్పండి, మీ ఒపీనియన్స్ చెప్పండి. ఇవన్నీ మనం తెలుసుకుంటాం సార్.
మేడం ఇంకోటి రమణి గారు, మీరు ఎస్ మేడం. వాటర్ కానీ బాటిల్ ఒకటే నేను ఒకసారి ఇందాక రమణి గారు, నాగేంద్రమణి గారి ఇంట్రెస్ట్ చూస్తుంటే నిజంగా వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలి చాలా సార్. యూత్ లో నేర్చుకోవాలి. కూడా మీ అంత చాలా ఇంట్రెస్ట్ లేదు మేడం ఇప్పుడు. చంటి గారు ఆయన అసలైన ఈయన ఆయన చంటి గారు బాగా ఇన్స్పైర్ అవ్వాలి. అయితే అవును సార్, చంటి గారు కూడా. రమణి గారు, మీరు ఇందాక వాటర్ బాటిల్ టెక్నిక్ చెప్పారు కదా, సో దాంట్లో నాకు 2 విషయాలు అర్థమైనాయి. ఒకటి, మీరు స్ట్రక్ అయ్యారా లేకపోతే నా నెట్వర్క్ ఇష్యూనా? లేదు సార్, కనెక్ట్ అయ్యారు లేదు చెప్పండి. సార్, మీది వినపడుతుంది. రమణి గారు మేడం డిస్ట్రాక్ట్. మీ నెట్వర్క్ ఇష్యూ రమణి గారు మైక్ టెస్టింగ్ 1 2 3 వినిపిస్తుందా? క్లారిటీగా వినిపిస్తుంది సార్. ఓకే. సో వాటర్ బాటిల్ టెక్నిక్ నాకు 2 విషయాలు అర్థమైంది నాకు. ఒకటి వచ్చేసరికి మీరు మనం వాటర్కి కృతజ్ఞత చెప్పాలి అని చెప్పేసి అదొకటి. రెండోది వచ్చేసరికి రోజు పాప ప్రవీణ్ సారు జూమ్ మీటింగ్ లో వాటర్ బాటిల్ పక్కన పెట్టుకోండి, బుక్ పక్కన పెట్టుకోండి, పేపర్ పక్కన పెట్టుకోండి అని చెప్తుంటే ఇవాళ కరెక్ట్ గా అర్థమైంది ఎవరు ఫాలో అవుతున్నారు అనేది కరెక్ట్ గా అర్థమైంది ఇవాళ. మీరు వాటర్ బాటిల్ అనగానే ఎంతమంది వాటర్ బాటిల్ తీశారు? మీరు అసలు సో ఆ 2 థింగ్స్ బాగా గ్రేట్ మేడం. సార్ మాకు ఒక అవకాశం ఇస్తారా మాట్లాడతాం? సార్ ఇస్తాను సార్. రాజేష్ గారు. Sir, thank you so much, sir. It's a very happy morning to all. So wonderful presentation చూసాం. మారథాన్ అంటే మారథాన్ లా ఉంది. సో 42 కిలోమీటర్స్ ఉంటుందేమో, మన వాళ్ళు 420, 500, 600, 1000 కిలోమీటర్స్ వెళ్ళిపోయేలా ఉన్నారు అంత స్పీడ్ లో. సో వండర్ఫుల్, కుదోస్ టు ఆల్. సో మీ ప్రిపరేషన్, మీ ప్రెజెంటేషన్ ఎంత ఎఫెక్టివ్ గా ఉంది, ఎంత ప్రిపరేషన్ ఉంది అనేది డెఫినెట్ గా చూసాం. సో చిన్న అంటే అంతకు ముందు చూస్తే 2 minutes చేయడం అబ్బో గగనంగా ఉండేది అనమాట. అంటే చాలా మంది 1.5 minutes చేస్తేనే అయిపోయింది మాది అనే ఇదిలో నుంచి 10 minutes అంటే 5 times బెటర్ అయిపోయారు ఇప్పటికి. సో ఈవెన్ దో మాక్సిమమ్ అందరూ నియర్లీ మోర్ దెన్ 9 minutes యూజ్ చేశారు. ఒక్క నాగేంద్రమణి మ్యామే అరౌండ్ 6 minutes అనుకుంటాను, నేను గమనిస్తున్నా ఫస్ట్ నుంచి. ఓకే, సో వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్ సర్స్ అండ్ వండర్ఫుల్. అంటే యాక్చువల్ గా మీ అందరూ చెప్తుంటే నేను ఒక టిప్ చెప్పాలనుకున్నాను అనమాట. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ లో బెస్ట్ టిప్ అనమాట. ఓకే, అన్ని నేర్చుకున్నారు, యూజ్ చేస్తున్నారా? థ్యాంక్ యూ ఫర్ ఫీడ్బ్యాక్స్. ఓ ముగ్గురు అయితే ఫీడ్బ్యాక్ చూసా. మా ఎల్డర్ సిస్టర్ రమణి మేడం ఇచ్చారు ఆల్రెడీ, షీఈ్ లైక్ సిస్టర్ టు మీ. సో అండ్ సార్ మణికంఠ సార్, రాజీ మ్యామ్ ఇచ్చారు, థ్యాంక్ యూ. వన్ టిప్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని విషయాల్లో కొంత క్లారిటీ ఉండదు అనమాట. అంటే డెసిషన్ మేకింగ్ లో మనకి కొంచెం కన్ఫ్యూజన్ గా ఇట్లా ఉంటుంది. ఓకే, అప్పుడు హాఫ్ గ్లాస్ టెక్నిక్ అని ఉంటుంది మనకి, హాఫ్ గ్లాస్ టెక్నిక్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నాకు ఏదో ఒక విషయం మీద నాకు ఒక క్లారిటీ రావట్లేదు, డెసిషన్ చేయలేకపోతున్నా. సో యూనివర్స్ మనకి ఒక హెల్ప్ చేస్తుంది అనమాట. ఎలా హెల్ప్ చేస్తుందంటే, మనం ఒక ఎగ్జాంపుల్ ఒక ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని, ఓకే, మనకి ఏదో ఇష్యూ జరుగుతుంది, దీనికి సొల్యూషన్ రావట్లేదు, మనం మీరు అనుకునే నమ్మే గాడ్ ని కానీ యూనివర్స్ ని కానీ ఈ యూనివర్స్ ని కానీ గాడ్ ని కానీ ఒక్కసారి ప్రే చేసి, గాడ్ ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లం, నాకు ఇది తెలియట్లేదు, ఏంటో నువ్వే డిసైడ్ చేసి చెప్పు నాకు, వాట్ డెసిషన్ ఐ నీడ్ టు మేక్ అని చెప్పి అనుకుని జస్ట్ హాఫ్ గ్లాస్ తాగేయండి. తాగిన తర్వాత అది అలానే పెట్టేసి దానిపైన ఒక కవర్ చేసేయండి, ఒక మూత పెట్టేసి. సో ఆ ఇంటెన్షన్ తో మీరు నిద్రపోండి ఆ రోజు నైట్. సో ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒక్కసారి లేచిన తర్వాత మళ్ళీ ఆ గ్లాస్ తీసుకొని, మీరు నిన్న నైట్ ఒకటి చెప్పారు కదా, ఏమన్నారు, ఒక సొల్యూషన్ కావాలి నాకేంటి డెసిషన్ మేకింగ్ ప్రాపర్ గా రావట్లేదు అని చెప్పి అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఆ హాఫ్ గ్లాస్ మార్నింగ్ తీసుకొని అది ఒక్కసారి ఎస్ ఐ విల్ గెటింగ్ ద సొల్యూషన్ టుడే అని చెప్పి జస్ట్ తాగండి. ఓకే, ఐఎమ్ ష్యూర్ విత్ ఇన్ 1 to 2 days లోనే యూ విల్ గెట్ ద ఇన్సైట్ హౌ ఐ నీడ్ టు మేక్ ఎ డెసిషన్ అనమాట. దిస్ ఇస్ ప్రాక్టికల్ థింగ్. ఎందుకంటే ఆల్రెడీ నేను డాక్టర్ మసారో ఇమోటో చూసాం కదా, వాటర్ గాట్ ద పవర్, ఇట్ గాట్ ద మెమరీ. సో ఆ మెమరీ ఉంటుంది, డెఫినెట్ గా ఉంది కదా. ఆయన ఆల్రెడీ ప్రే చేసినప్పుడు ఎలా ఉంది, బ్యాడ్ వర్డ్స్ గుడ్ వర్డ్స్ యూస్ చేసినప్పుడు ఎట్లా పనిచేసింది, వాటర్ ఎట్లా రియాక్ట్ అయింది, అవునా? సో ఇట్స్ ప్రూవెన్ వన్. సో వీఆర్ గివింగ్ సమ్ మెమరీ టు ద వాటర్. సో సొల్యూషన్ వెతుకొని వాటర్కి ఇచ్చాం, అప్పుడు యూనివర్స్ లో నుంచి వాటర్ సొల్యూషన్ తీసుకుంటుంది. ఆ వాటర్ మనం తీసుకుంటే ఆటోమేటిక్గా విల్ గెట్ ద సొల్యూషన్. ఇది మా గురూజీ నరేందర్ సార్ చెప్పిందే మాకు. రమణి మేడం ఆల్సో నోస్ దిస్.
మెనీ ఆఫ్ అస్ ట్రైడ్ దిస్. యాక్చువల్గా ఏమన్నా ఇబ్బంది ఉన్నప్పుడు, డెసిషన్ మేకింగ్ లేనప్పుడు ఇటువంటివి చేస్తాం అనమాట. సో ఇట్స్ వాస్ట్ సబ్జెక్ట్. అంటే మహాసముద్రంలో ఒక బకెట్ తెచ్చి ఇచ్చాను మీకు, అంతే. ఒక బకెట్ అంటే ముత్యాలు కొన్ని తీసుకొచ్చి ఇచ్చాం. బట్ నేర్చుకోవాలంటే ఇట్స్ బిగ్ సబ్జెక్ట్ అనమాట. బట్ ఇట్ వండర్ఫుల్లీ వర్క్స్ ఫర్ ద హ్యూమన్ కైండ్. మనం ఎలా డెవలప్ అవ్వాలి, గ్రో అవ్వాలి అంటే ఎలా హెల్ప్ చేస్తుంది, ఏ టిప్స్ యూస్ చేసుకోవాలి, అంటే ఈవెన్ ద ఎన్ఎల్పి కానీ, లా ఆఫ్ అట్రాక్షన్ కానీ, సో మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కానీ, సో డిఫరెంట్ ఉన్నాయి. ఇప్పుడు వాటర్ గురించి చెప్పుకున్నాం కాబట్టి థ్యాంక్ యూ రమణి మ్యామ్, వాటర్ గురించి ఒక ఎనర్జీ ఇచ్చారు. సో మీరు కూడా ఈ టెక్నిక్ యూస్ చేయండి, హాఫ్ గ్లాస్ టెక్నిక్ అంటారు దీన్ని. హాఫ్ గ్లాస్ టెక్నిక్ యూటిలైజ్ చేసుకోండి, సో యూస్ చేసుకోండి, యూ విల్ గెట్ ద బెస్ట్ రిజల్ట్స్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, ఓకే సార్. Yeah, సో ఓకే అశోక్ సార్, గారు థ్యాంక్ యూ సో మచ్. అశోక్ సార్ ఇస్ అశోక్ గారు జాయిన్ అయ్యారు. మీరు నెట్వర్క్ ఇష్యూ లేకపోతే యూ కెన్ ప్రెసెంట్ సార్. ఇన్కమింగ్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయి సార్, అది షట్ డౌన్ అయిపోయింది సార్, చూసుకోలేదు సార్. యా, కంటిన్యూ చేయండి. ఓకే సార్. ఈ యొక్క సైబర్ సెక్యూరిటీ ఈ రోజుల్లో చాలా మందికి ఇలాంటి కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. ఈ బ్యాంక్ బ్యాలెన్స్ ఫ్రాడ్ జరగటం, ఇలాంటి బ్లాక్ మెయిల్స్ కాల్స్, ఇవన్నీ మనం ఎంత అవేర్నెస్ ఉన్నా కూడా మనం తెలుసుకోలేకపోతున్నాం. ముఖ్యంగా వీటి నుంచి మనం అప్రమత్తంగా ఉండాలంటే మన సాఫ్ట్వేర్ డివైజెస్ ని ఎప్పుడప్పుడు అప్డేట్ చేసుకుంటూ వాటికి ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్స్ అలాంటివి పెట్టుకుంటే మనకు కాస్త సేఫ్టీగా ఉంటుంది. ఎక్కువగా ఈ ఆర్థిక ఈ క్రైమ్స్ ఎక్కువగా ఈ ఫార్మర్స్, లో ఎడ్యుకేషన్ పీపుల్స్, వీటి మీద ఎక్కువగా ఈ కేసెస్ ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి. మనం కూడా ఒక బాధ్యతతో పనిచేసి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఇవ్వగలిగితే వాళ్ళు కూడా అప్రమత్తం అయ్యి కేర్గా ఉంటారు. థ్యాంక్ యూ సార్. సార్ 10 minutes ప్రెసెంటేషన్. ఓకే సార్, కొంచెం బిజీగా ఉన్నాను ఓకే, సార్. ఓకే సార్ సార్. సుబాని గారు, యా, మణికంఠ గారు మీరేమైనా చెప్తారా? వాళ్ళ కంటిన్యూషన్ ఉందా? అదే అశోక్ గారిది లేరు కదా, ఆయన ఒక్కడే కదా. లేదు సార్, ఆయనది టెక్నికల్ ఇష్యూ, ఆయన ఒక్కరే ప్రెజెంట్ చేస్తున్నారు. ఓకే ఓకే ఓకే. సో ఇందాక రాజేష్ గారు చెప్పినట్టు అదే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే నాకు గుర్తుకొచ్చింది. మేమందరం అంటే యూనివర్స్ మమ్మల్ని ట్రైన్ అవ్వమని చెప్పి ఇచ్చేసింది సార్ మాకు ఆల్రెడీ. ఓకే, మేము తీసుకోవడమే లేట్. ఇంకా అది నాకు అనిపిస్తుంది. కొన్ని కరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, కొన్ని ప్రాక్టీస్ సెషన్స్ కానీ కొన్ని కరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి చేసుకుంటే అంటే యూనివర్స్ ఆల్రెడీ మాకు ఇచ్చేసింది, మేము తీసుకోవడానికే కొంచెం రెడీగా లేవు అన్నట్టు అనిపించింది నాకు. సో అవన్నీ అందరూ చేసుకుంటే ఓకే. ఓకే సార్. అండ్ విఘ్నేశ్వరరావు సార్, మీరు అసలు మామూలుగా ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. మామూలుగా చెప్పండి. మీ పాప అసలు ఎంత ముద్దుగా అసలు రోజు కాల్ జాయిన్ అయ్యి ఆవిడ కూడా ఇంటరాక్ట్ అయ్యి ఆ, మణికంఠ ఆ, సార్, అంటే ఎట్లా అంటే నిన్న ట్రైన్ చేసేటప్పుడు కూడా తను ఫుల్ పాప క్లాస్ లో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఆ, తనే అది చెప్తుంది, అబ్జర్వ్ ఇలా చేస్తుంది. చెప్పు, అలా చెప్పు, నాన్న ఇలా చెప్పు అని అంటే ఫుల్ యాక్టివ్ పాప. ఎవరైనా మామూలుగా క్వశ్చన్ అడిగితే పద్మజ ఆన్సర్ ఫస్ట్ ఇస్తారు చాలా సార్. యాక్టివ్గా ఉంది అసలు. మామూలుగా పిల్లలు ఏంటంటే పారిపోతారు, ఇట్లాంటి వాటి నుంచి దూరంగా వెళ్ళిపోవటం కానీ, లేకపోతే అంటే వాళ్ళ జాస్ ఎప్పుడు ఆడుకునే ఇదిలోనే ఉంటుంది. కానీ పాప వచ్చి ఆ మొహం కూడా ఈ కెమెరాలో పెట్టి నేను కూడా ఉన్నాను నేను కూడా వింటున్నాను అని చెప్పి చెప్పడం. అలాగే మొన్న ఎప్పుడు క్లాస్ అంతా అయిపోయిన తర్వాత ఫీడ్బ్యాక్ ఏదో చెప్తే మనందరం అని మాట్లాడలేదు, ఆ పాప మాట్లాడుతుంది. అవును, ఫస్ట్ చెప్పింది. ఓవరాల్ సమరీ సెషన్. సో చాలా బాగుంది సార్. మీ పిల్లల్ని కూడా అంటే ఒక ఆధ్యాత్మిక మీరు ఆవిడ తీసుకొచ్చి మీ ఏదో మీ పాప చెప్తుంది అవ్వచ్చు, సార్, మీ బాబు చెప్పనివ్వండి అవ్వచ్చు. ఒకసారి, తను కూడా చెప్తుంది. ఏమ్మా ఏమైనా చెప్తున్నావా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. జాయిన్ అవుతున్నావు, అది మాకు థ్యాంక్ యూ. అంటే మీరు ఏం చేస్తున్నారంటే మీ పాపని మీ బాబు కూడా జాయిన్ అవుతున్నారు, ఇందాక చూశాను నేను ఇప్పుడు. సో అంటే ఆధ్యాత్మిక వేలో మంచిగా తీసుకెళ్తున్నారు. అది బాగా నాకు నచ్చింది. ఇంకోటి మీ ఇద్దరు బాండింగ్, తండ్రి కూతుర్లు బాండింగ్ నాకు బాగా నచ్చింది అసలు. దీని నన్ను నుంచి వదిలిపెట్టదు. చాలా ముద్దుగా అనిపిస్తుంది. ఏమన్నా చాక్లెట్లు పంపిద్దాం అన్నట్టు అనిపిస్తుంది నాకు. పంపించండి, పంపించండి. అదే. సో, అంత అంత ఇదిగా ఉందన్నమాట. చాలా ఇది బాగుంది.
ఇప్పటి నుంచి కాదండి, ఎప్పటి నుంచో వస్తుందిగా తండ్రి కూతుళ్ళు బాండింగ్ అనేది. ఎప్పటి నుంచో ఉన్న ఇదే కదా. కానీ అవును. ఈమె ఇంకా నన్ను వదిలిపెట్టదు. ఉమ్. అలా అసలు మనం ఇచ్చే, అంటే ఇప్పుడు మనం ఆస్తి పరంగా ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా నాలెడ్జ్ అనేది మనం ఇవ్వగలిగితే వాళ్ళ లైఫ్ వాళ్ళే లీడ్ చేసుకుంటారు కదా సార్. అది ఆ బేసిక్ అవునండి. మన ఈ ఆస్తుల మీద కూడా, డబ్బు గురించి ఆస్తుల మీద కూడా ఎన్నో చదువుకుంటున్నాం కదా. అంటే ఆ, పిల్లలకి ఆస్తులు కానీ డబ్బు కానీ ఇస్తే అది వాళ్ళు ఉంచుతారా, ఊడుస్తారా, లేకపోతే పోనీ వాళ్ళు ఉంచుకున్నా కూడా ఎవరన్నా వచ్చి లాక్కుని వెళ్ళిపోవచ్చు. ఏదో చాలా రకాలు ఉంటాయి. సో దానికంటే ఇప్పుడు పిల్లలందరికీ ఎట్లా నేర్పించాలంటే నంబర్ ఆఫ్ పనులు చేపట్టడం నేర్చుకోవాలి. అంటే డబ్బు అనేది అది పోయినా కూడా వీళ్ళకంటే నాలెడ్జ్ కానీ జ్ఞానం కానీ దాంతో మళ్ళీ సంపాదిస్తారు. వాళ్ళు సంపాదించుకోవచ్చు. అది. సో అదే. ఇంకోటి కూడా నాకు ఇంకోటి అర్థమైంది, మనందరం ఈ సెషన్స్ అయిపోయినా కూడా లైక్ ఎప్పుడన్నా వీకెండ్ సెషన్స్ కానీ ఇంకేదన్నా జరుగుతుంటే కంపల్సరీగా టైం కుదుర్చుకొని దీంట్లో జాయిన్ అయితే అది అవును, కొంచెం బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు అవును సార్, అవును. సమాజంలో అంతా కుళ్ళు కుతంత్రాలు తప్పితే ఏం కనబడట్లేదు నాకైతే మరి. ఎస్, అవును. సార్ ప్రవీణ్ సార్ ఆఫీస్కి వెళ్తే